శుభ సాయంత్రం టీం ఉన్న మిత్రులందరికీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉన్నాం, హెల్దీగా ఉన్నాం, వెల్దీగా ఉన్నాం అంటే ఒక్కసారి హార్ట్ ఇచ్చుకుని సెషన్లోకి మనం వెళ్ళిపోతాం. మీ విలువైన సమయాన్ని ఇక్కడ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయం ఎక్కడ కిల్ అవ్వకుండా చూసుకుంటాను. మనకి ప్రతిరోజు 2:30కి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రోజు చక్కటి సెషన్ ఇచ్చారు మనకి జానే సార్ గారు కాఫీ గురించి. సార్ కూడా ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. అట్లాగే ఇప్పుడు మనకి బిజినెస్ సెషన్ ఉంటుందండి. సో ఇందులో మనం అన్ని తెలిసినవే చాలా మంది సీనియర్లు చాలా విధాలుగా చెప్తా ఉంటారు. ఈ రోజు నాకు అర్థమైంది, నేను ఇండస్ట్రీ అని అర్థం చేసుకున్నది నా కోణంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి ఇక్కడ 5 ఇయర్స్ నుంచి, 6 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచి, 1 ఇయర్ నుంచి లేదా కొత్తగా లాగిన్ అయిన అందరూ ఉన్నాం ఇక్కడ. అందరికి ఇండస్ట్రీ అంటే ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది కదండి. ఇండస్ట్రీ అనేటువంటిది ఒక రకమైన ఎమోషన్. ఎందుకో చెప్పండి. ఎవరైనా ఇండస్ట్రీ పల్స్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే అస్సలు ఒప్పుకునేది లేదు. కాఫీ గురించి ఏదైనా మాట్లాడితే అసలు ఒప్పుకునేది లేదు. ముందు వాడిన తర్వాత మాట్లాడము. సో ఆ యొక్క ఎమోషన్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయిందంటే ఇండస్ట్రీ మీద మనకున్నటువంటి ప్రేమ అనుకోనివ్వండి, దాని మీద ఉన్న నమ్మకం అనుకోనివ్వండి, లేదా మనకి అందుతున్న నాలెడ్జ్ నుంచి కదండి. సో ఈ రోజు ఇండస్ట్రీ 3 విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఒకటి, వాట్ ఈజ్ ఇండస్ట్రీ, వై ఈజ్ ఇండస్ట్రీ, హౌ ఈజ్ ఇండస్ట్రీ. 3 ఎప్పటికైనా ఇదేనండి. 2030లో అయినా ఇదే ఉండాలి. కొత్తగా వచ్చిన వ్యక్తి మనం ఇదే చెప్పాలి. సో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే హార్ట్లీ వెల్కమ్ అండి అందరికి. ఈ రోజు మీకు ఒక చక్కటి సెషన్ ఇవ్వబోతున్నాం. మనం డిలే చేయకుండా సెషన్ లోకి వెళ్దాం. మనం ఇంకా మన స్నేహితులు ఎవరైనా రాలేకపోతే, మీ టీం సభ్యులు ఎవరైనా ఇక్కడ లేకపోతే ఒక్కసారి కొంచెం కేర్ తీసుకోండి. వాళ్ళకి యొక్క లింక్ పంపించి అటెండ్ అవ్వమనగలిగితే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అందరికీ స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఓకే. ఇండస్ట్రీ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. టీమ్ అన్యం నుంచి ఈ రోజు మనకి 6:30కి బిజినెస్ సెషన్ జరగబోతుందండి, జరుగుతుంది. వచ్చిన మీ అందరికి మరొకసారి శుభ సాయంత్రం. అందరికి ఇండస్ట్రీ నుంచి స్వాగతం చెప్తా ఉన్నాం మనం. సో ఇండస్ట్రీ గురించి తెలుసుకునేటప్పుడు వాట్ ఈజ్ ఇండస్ట్రీ, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అందరికి ఐడియా ఉండి ఉండొచ్చు, కొంతమందికి ఐడియా లేకపోవచ్చు, లేదా కొంతమంది లైట్ గా తీసుకుని ఉండొచ్చు. మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ అసలు ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ యొక్క వ్యవస్థాపక నిర్మాత గురించి మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి సి అంజార్ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఇండస్ట్రీ వర్క్ సంబంధించి. వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే కనుక అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు ఆ కంపెనీలో ఏం వర్క్ ఉంటుంది, అసలు దాన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకుని మనకి అదంతా నచ్చితే దాంట్లోకి మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకోండి, అసలు ఆ ప్రొడక్ట్ ఏమిటి, అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఏ దేశానికి సంబంధించింది, లోకల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, అసలు దాన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరు, దాని హెడ్ ఎవరు, ఎట్లాగ అన్ని తెలుసుకుని మనం వ్యాపారం అనేటువంటిది ప్రారంభిస్తాం. అలాగే ఈ రోజు ఇండస్ట్రీ అసలు ఏంటి, ఇండస్ట్రీ అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ సి అంజర్ సార్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే యజమాని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఖచ్చితంగా మనం ఆ వ్యాపారంలో ఖచ్చితంగా రాణిస్తాం. సియంజర్ సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే వీళ్ళ తాతగారి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి రాజ్యాంగ రచనా కమిటీలో కేరళ కేరళ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అండి వీళ్ళ గ్రాండ్ ఫాదర్. అండ్ వీళ్ళ ఫాదర్ గారు వచ్చి మిలిటరీ మేజర్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది సార్కి. అండ్ మీ ముందు ఉన్నది సియంజర్ సార్ గారు, మన కంపెనీ చైర్మన్ గా ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఒకరేమో స్వతంత్ర భారతానికి సేవ చేశారు. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశానికి దిశానిర్దేశం చేసేటువంటి రాజ్యాంగ రచన కమిటీలో ఆయన ఉన్నారు. అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉంటే, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలాంటి ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తారు అనేది మనం ఆలోచించాం. సో తాతయ్య గారేమో స్వతంత్ర భారతానికి సేవ ఇచ్చారు. వీళ్ళ
తండ్రి గారేమో స్వేచ్ఛాయుత భారతానికి సేవ చేశారు. అంటే మనం చక్కగా ఇంట్లో ఉంటాం, పడుకుంటూ పోతాం, రేపు లేస్తాం, ఉద్యోగానికి వెళ్ళిపోతాం. బట్ బార్డర్‌లో ఈ మిలిటరీ వాళ్ళు, ఈ యొక్క సైనికులు గనక లేకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో జరుగుతున్న యుద్ధాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏమైనా ప్రజలు యుద్ధం చేస్తున్నారా? లేదు. ఇజ్రాయేలు దేశం యొక్క సైనికులు మాత్రం యుద్ధం చేస్తున్నారు. అలాంటి బోర్డర్‌లో ఉండేటువంటి గొప్ప సేవ, స్వేచ్ఛాయుత భారతానికి సేవ చేశారు అంజర్ సార్ యొక్క తండ్రి గారు. అంటే మీ ముందున్నది అంజర్ సారు నవభారతానికి సేవ చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఎందుకు నవభారతం అంటున్నాం? మనకు స్వతంత్రం వచ్చింది. 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా భారతదేశంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు కూడా మనం ప్రతిరోజు పేపర్‌లోనే వింటున్నాం. అలాంటిది ఒక పేపర్ కట్టింగు సారు టేబుల్ దాకా చేరుకుందంట. ఉద్యోగాలు లేక యువతి, యువత ఆత్మహత్య అని. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఎలాగ నా భారతదేశానికి నేను కొంచెమైనా సేవ చేయాలి. ఒకవేళ నేను ఏదైనా కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇస్తే కొంతమందిని మాత్రమే అవకాశం ఇవ్వగలను. అలా కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి యువతకి కూడా నేను అవకాశం ఇవ్వాలంటే ఈ యొక్క ఆత్మహత్యల శాతం కొంచెమైనా నేను తగ్గించగలిగితే నా దేశానికి సేవ చేసినట్లుంటుందని సారు ఇండస్ వివా అనే కంపెనీని స్థాపించడం జరిగింది. ఇండస్ వివా అంటే అర్థం ఏంటంటే ఇండస్ ప్లస్ వీవా. ఇండస్ అంటే భారతదేశం, వీవా అంటే వర్ధిల్లాలి. వీరు ఈ ముగ్గురి యొక్క హృదయాలలో భారతదేశం పట్ల ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. సో ఈ ముగ్గురికి ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్పడం ఎంతైనా మన బాధ్యత భారతదేశంలో ఉన్న పౌరులుగా. ఓకే. సిఎన్ఆర్ సార్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఈయన 1991లోనే ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక యుఎస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీలో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ గా ఆయన యొక్క కెరీర్ ని స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ చాలా అసైన్మెంట్స్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ప్రొడక్షన్ లో కానీ, రీసెర్చ్ లో కానీ, ప్రాజెక్ట్స్ లో కానీ అండ్ మార్కెటింగ్ లో కానీ 17 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చిన తరువాత ఆయన చాలా కంట్రీస్ తిరిగి తిరిగి ఆయన యొక్క బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించిన తరువాత సారు ఓన్ గా ఆలివ్ లైఫ్ సైన్సెస్ అనేటువంటిది 2007లో ప్రారంభించడం జరిగింది. 2007లో ఇది సార్ యొక్క ఆ హృదయం నుంచి వచ్చినటువంటి కంపెనీ అండి. ఇదేం ఊరికి ఆయన ఏం స్టార్ట్ చేయలేదు. అప్పటికే చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. దాంతోటే సరిపోతుంది ఆయనకి. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్న చదువుకి తగ్గ ఉద్యోగాలు లేవో, భారతదేశంలో ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతున్నాయో, భారతదేశంలో ఎప్పుడైతే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయో, భారతదేశంలో ఎప్పుడైతే పోవర్టీ లైన్ స్థాయి పెరిగిపోతుందో, అప్పుడు ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా, ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఈ యొక్క ఆలివ్ లైఫ్ సైన్సెస్ అనేటువంటిది. ఇది 2007లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, స్టాండర్డైజేషన్స్ ఉంటాయి. వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటంటే న్యూట్రాసూటికల్ అనే కొత్త సెగ్మెంట్ ని, అప్పటికే ప్రపంచంలో న్యూట్రాసూటికల్స్ అనే ఒక సెగ్మెంట్ ఉంది, కానీ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఈ కొత్త రంగాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేస్తూ సక్సెస్ అయినటువంటి ఒక వ్యక్తి మన సిఎన్ఆర్ సార్. సో మరి సార్కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఇక ఈయన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే గనక, అసలు ఇండస్ట్రీ ఉద్దేశం ఏంటంటే వీ క్రియేట్ ఎంటర్ప్రినర్షిప్. వీళ్ళేదో ఉద్యోగాలు ఇవ్వడానికో లేకపోతే చిన్న చిన్న వాటి కోసమో రాలేదండి. ఎంటర్ప్రినర్స్ ని తయారు చేయాలి. ఎందుకంటే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది ఈ యొక్క వ్యాపారవేత్తలే. మనకి విద్యావేత్తలు ఉన్నారు, చదువులు నేర్పిస్తారు, కానీ వ్యాపారవేత్త మాత్రమే మనకు అవకాశాలు ఇవ్వగలుగుతాడు. అలాంటి అవకాశాల ప్రపంచాన్ని మన ముందుకు పట్టుకురావడమే సిజాంజర్ సార్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అది ఇండస్ట్రీ ద్వారా. అయితే వీళ్ళు దానికి ఎంచుకున్న ఒక రంగం ఏంటంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద. భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన వైద్య విధానానికి మోడర్న్ టెక్నాలజీని జోడించి అడ్వాన్స్డ్ ఆయుర్వేద రూపంలో మన ముందుకు వచ్చింది ఇండస్ట్రీ. ఇక్కడ ఫార్ములేషన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉంది. భారతదేశంలో చాలా పెద్ద అవకాశం ఉంది. దేనికండి? మ్యానుఫ్యాక్చరింగ్ కి చాలా పెద్ద అవకాశం ఉంది. ఫార్ములేషన్ కి చాలా స్కోప్ ఉంది. అలాంటి యొక్క మార్కెట్ లోకి గనక మనం ఉంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వచ్చు అనుకుంటుంది ఇండస్ట్రీ. ఓకేనండి. అంతేకాదు హోలిస్టిక్ వెల్నెస్ అనేటువంటిది
ప్రతి మనిషికి అందించాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. ఎందుకు హోలిస్టిక్ వెల్నెస్ అంటే నఖశిఖ పర్యంతం, తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించాలి. ఎందుకంటే ఆరోగ్యం మన జన్మ హక్కు అని నమ్ముతారు సిఎన్జర్ సార్. ఈ ఆరోగ్యం మన జన్మ హక్కు అన్నప్పుడు ప్రతి మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి హోలిస్టిక్ వెల్నెస్ బేస్డ్ ఏదైనా ఆరోగ్య ఉత్పత్తులు అందించడం మంచిదని ఇండస్ట్రీ వాని స్థాపించడం జరిగింది. ఇది మిగిలిన కంపెనీలా కాదండి. ఇది అప్ టు డేట్ టెక్న టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది కమ్యూనిటీ కామర్స్ అనేటువంటి సెగ్మెంట్ లో మనకి రన్ అవుతుందండి. ఏంటి కమ్యూనిటీ కామర్స్ అంటే గనక మోనోపాలీ అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టి, దళారీ వ్యవస్థను అనే దాన్ని పక్కన పెట్టి, చదువుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి సమూహాలుగా ఏర్పడి సంపదను సృష్టించడమే కమ్యూనిటీ కామర్స్. దాన్ని ప్రధానంగా ఎంచుకుంది మన ఇండస్ట్రీవా. ఇది పూర్తిగా ఇండియన్ బేస్డ్ కంపెనీ అండ్ వరల్డ్ వైడ్ తన యొక్క ఉత్పత్తులను రన్ చేస్తుంది మన ఇండస్ట్రీవా. ఇది ఆయుర్వేదంలోనే అమృతం లాంటి ఉత్పత్తులు మన ముందుకు పట్టుకొచ్చింది. ఆయుర్వేదం అనగానే కషాయాలని, మూలికలని, వాటిని కన్జ్యూమ్ చేయలేమని, అది అందరికీ వర్కౌట్ అవ్వదని ఆలోచనలు ఉంటాం. అలాంటి ధోరణిని పక్కన పెట్టి ప్రపంచ దేశాలను సైతం నివ్వెరపోయేలాగా భారతదేశంలో ఫస్ట్ టైం ఆయుర్వేదాన్ని అమృత సమానంగా పట్టుకొచ్చింది మన ఇండస్ట్రీ. ఇది కొంతమందికి గుత్తాధిపత్యంగాను, లేదా కొంతమంది చదువుకున్న వాళ్ళకే, లేదా ఆల్రెడీ ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళకే ఇది చేర్చడం కాదు కానీ ప్రతి వ్యక్తి కూడా, ఏ వ్యక్తి అయినా సరే ఇండస్ట్రీ వాని ఎంచుకుని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా మార్చుకునే విధంగా రూపొందించబడింది ఇండస్ట్రీ వా సి అంజార్ సార్ చేత. ఒకసారి సార్కి మరలా మీకు చెప్తున్నవన్నీ కనుక మీకు నచ్చితే హార్ట్ఫుల్ గా హార్ట్ ఇవ్వండి. అంటే వాట్ ఈజ్ ఇండస్ట్రీ వాళ్ళ మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం చేస్తుంది ఇండస్ట్రీ వా? ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కదా అనుకుంటే, ఇండస్ట్రీ వాకి కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాయి. భారతదేశం ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద దృష్టి సారించిందండి. భారతదేశంలో వందల ఏళ్ల క్రితము స్త్రీకి అసలు విలువ లేదు. స్త్రీ వంటగదికే పరిమితం అయిపోయింది. టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో, మోడరైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, స్త్రీ శక్తిని గుర్తించడం భారతదేశం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇంకా వెనకబడే ఉన్నారు స్త్రీలు మన దగ్గర, అవకాశాల దగ్గర. కానీ ఇండస్ట్రీ తన ప్రధానమైన ఉద్దేశం ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. ప్రతి స్త్రీని ఇక్కడ నిలబెట్టాలి. తను నిలబడ్డమే కాదు, వందల కుటుంబాలకి తను మార్గదర్శిగా ఉండాలనేటువంటిది కంపెనీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ప్రతి స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, భర్త సంపాదించి తెస్తేనో, లేదా తండ్రి ఇస్తేనో, లేదా కొడుకులు చూస్తేనో అనే రోజులను పక్కన పెట్టి, తను సంపాదించి తన కుటుంబాలను పోషిస్తూనే తనలాంటి వందల కుటుంబాలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి తీసుకెళ్లాలనేది ఇండస్ట్రీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. రెండు, హెల్త్ సైన్సెస్ అని. మన కంపెనీ మిగిలిన కంపెనీలాగా చిన్న చిన్న ప్రొడక్ట్లు మార్కెటింగ్ చేయదండి. మనది ఒక స్పెషలైజేషన్ కేటగిరీలో ఉన్నాం మనం. ఆ స్పెషలైజేషన్ ఏంటంటే హెల్త్ సైన్సెస్ లో మనం ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాము. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతూ ఇంప్రూవ్మెంట్ సప్లిమెంట్స్ తోటి హెల్త్ కేర్ అందించడంలో ఇండస్ట్రీ అనేటువంటిది ప్రత్యేకమైనది. ఇక మూడవది ఎంటర్ప్రినర్షిప్ అండి. భారతదేశంలో రాజకీయాలకు కొదవలేదు, భారతదేశంలో వ్యాపారాలకి కొదవలేదు, భారతదేశంలో ఉద్యోగస్తులకి కొదవలేదు. కానీ మనం గనక లెక్కలు గమనిస్తే ఇంకా ఇంకా 70% పైనే పవర్టీ లైన్ లోనే ఉన్నామండి. బిలో పవర్టీ లైన్ లో ఉన్నాం. అందుకనే మనకు ఉచిత పథకాలు ఇంకా వస్తానే ఉంది. మరి ఇంకెప్పుడు భారతదేశం డెవలప్ అవుతుందంటే అవకాశాలు తీసుకోవడం కాదు, అవకాశాలు ఇచ్చే వాళ్ళని గనక తయారు చేయగలిగితే భారతదేశం 100% డెవలప్ అవుతుంది. అలాగ చెయ్యాలంటే వ్యవస్థాపక నిర్మాతలు, ఎంటర్ప్రినర్షిప్ అనేటువంటిది డెవలప్ చేయాలి. అలాంటి ఎంటర్ప్రినర్షిప్ ను మనకు అందిస్తుంది మన యొక్క ఇండస్ట్రీ. అండ్ మన ప్రధానమైన బలం ఏంటంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద. ఇప్పటికీ చెక్కు చెదరని, ఇప్పటికీ మాసిపోని, ఇప్పటికీ తీసిపోని వైద్య విధానం ఏదైనా ఉందంటే అది ఆయుర్వేదం. మన తాత ముత్తాతల నుంచి వందల ఏళ్ల నుంచి ఆయుర్వేదం అనేటువంటిది మన జీవన విధానంలో భాగం అయిపోయింది. ఆయుర్వేదం అంటే అదేదో మెడిసిన్ కాదండి. మన వంటిల్లే ఆయుర్వేదం. మనం తినే ప్రతిదీ ఆయుర్వేదం. అటువంటి ఆయుర్వేదానికి మోడర్న్ టెక్నాలజీని జోడించి అడ్వాన్స్డ్ ఆయుర్వేద రూపంలో ప్రపంచం మొత్తానికి హోలిస్టిక్ హీలింగ్ కాన్సెప్ట్ తోటి మన యొక్క ప్రొడక్ట్లు అందిస్తుంది ఇండస్ట్రీ.
ఇది సిమ్టమ్ మీద పనిచేసేవి కాదు, సిస్టమ్ మీద పనిచేసే టెక్నాలజీని, అంటే మన మైండ్ మీద, మన బాడీ మీద, అండ్ మన స్పిరిట్ ఆత్మ మీద, అంటే హోలిస్టిక్ గా మన ఉత్పత్తులు పనిచేసే విధంగా అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని మన యొక్క ఉత్పత్తులు అనేటువంటిది తీసుకొచ్చారు సిఎన్జర్ సార్. ఓకే. సో ఇంకా ఏం చెప్తుంది మీకు ఇండస్ట్రీవా? వాట్ ఈజ్ ఇండస్ట్రీవా? ఏంటి ఇండస్ట్రీ అంటే గనక, ఇండస్ట్రీవా కొన్ని కోర్ వాల్యూస్ అండ్ విజన్ అండ్ మిషన్ అండ్ చాయిస్ కలిగి ఉంది. సో యువర్ చాయిస్, ఒకవేళ మీకు ఏదైనా ఒక చాయిస్ ఉంటే యువర్ చాయిస్, ద చాయిస్ ఈజ్ యువర్స్. ఇండస్ట్రీవా ఈజ్ అన్ ఇన్విటేషన్ టు యువర్ ఇన్విటబుల్ సక్సెస్ అని. మీరు ఏదైనా ఒక సక్సెస్ ఇంకా చూడలేదేమో, అలాంటి సక్సెస్ ఇంకా మీ ఇంటి వరకు రాలేదేమో, మీ లైఫ్ లో ఇంకా అది చేరకపోతే కనుక మీ చేతిలో ఒక చాయిస్ ఉంది. ఇండస్ట్రీ అటువంటి చాయిస్ ని మీకు అందిస్తుంది. సో వేవా చాయిస్ ఏంటంటే యాన్సియంట్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ ని వ్యాలిడేటెడ్ బై మోడర్న్ సైన్స్. ఇది దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏముంటది మీ ఇండస్ట్రీ వాళ్ళు అని కనుక మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, యాన్షియంట్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్, అతి పురాతన ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ కి మోడర్న్ టెక్నాలజీని జోడించడమే ఇండస్ట్రీ యొక్క చాయిస్ అండి. దాన్ని బేస్ చేసుకునే మన ముందుకి చక్కటి ప్రొడక్ట్లు వచ్చింది. సో ఇండస్ట్రీ ఒక మిషన్ ఉందండి. ఏంటో మీ మిషన్ అంటే ఎంపవర్, మనల్ని ఎంపవర్ చేస్తుంది రిలయబుల్ గా, వైబుల్ గా అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రినల్ ఆపర్చునిటీ ఫౌండెడ్ ఆన్ సూపర్లేటివ్ ప్రొడక్ట్స్ అండి. మనకు ఉన్నటువంటి అద్భుతమైన ప్రొడక్ట్లతోటి మన యొక్క విలువలను పెంచుతూ రిలయబుల్ గా, వైబుల్ గా, సస్టైనబుల్ గా మనల్ని ఒక గొప్ప వ్యాపారవేత్తగా తయారు చేయడం అనేటువంటిది ఇండస్ట్రీ యొక్క మిషన్ అండి. ఆ మిషన్ అండి. ఇండస్ట్రీ ఒక విజన్ కూడా ఉంది. ఏంటి అంటే ఇక్కడ పేరెంటింగ్ అండి. ఇక్కడ పేరెంటింగ్ ఉంటుంది, లీడర్షిప్ ని తయారు చేయడమే ఇండస్ట్రీ యొక్క విజన్. సో ఇక్కడికి మనం ఏదో ఒక ప్రొడక్ట్ కొనుక్కుని లాగిన్ అవ్వి ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం కంపెనీకి ఇష్టం లేదు. జస్ట్ మీరు వచ్చి 4 ప్రొడక్ట్లు కొనుక్కొని ఆగిపోవడం కంపెనీకి ఇష్టం లేదండి. కంపెనీ ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీలను బయటికి తీయడమే కంపెనీ యొక్క ప్రధానమైన విజన్. ఇక్కడ కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయండి. ఆ లీడింగ్ లైట్ ఫర్ ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ కల్చర్ అండి. ఇదొక కల్చర్. ఇండస్ట్రీ అనేటిది ఒక కల్చర్. ఇదొక సిస్టమ్, ఇదొక వ్యవస్థ. మిగిలిన వాటిలాగా ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఆధిపత్యం చెలాయించడానికి కానీ, మధ్యలో వచ్చి సిస్టమ్ ని మార్చడానికి అదేం ఉండదండి. మనం పుట్టుకతో బాల్యము, యవ్వనము, కౌమారము, మధ్యస్థ వయసు, వృద్ధాప్యం ఎలాగ ఒక సిస్టమ్ ఉంటుందో, లేదా మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని కనుక మనం ఫాలో చేయగలిగితే మనము మంచి లీడర్ అవ్వడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇండస్ట్రీ. మరి దీన్ని ఎంచుకుంటే కెరీర్ ఏమైనా ఉంటుందా? లేకపోతే మిగిలిన కంపెనీ లాగా 4 సబ్బులు, 5 షాంపూలు కొనుక్కోవాలా? లేకపోతే 2 ఫ్లోర్ క్లీన్లు కొనుక్కుంటే అయిపోతుందా? లేదా 2 పలసలు కొనుక్కుంటే అయిపోతుందా? కెరీర్ ఇది ఏమన్నా పెట్టుకోవచ్చు అంటే మిత్రమా, ఈ రోజు భారతదేశంలో మీరు గమనించండి. ఒకసారి ఆలోచించండి. ఎంతమంది గ్రాడ్యుయేట్లు జొమాటోలో, స్విగ్గీలో, ఓలాలో, ఓయోలో పనిచేస్తున్నారో ఆలోచించండి. ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్ కి ఉద్యోగాలు ఉన్నాయి మన దగ్గర? ఎంతమంది ఎంటెక్ స్టూడెంట్స్ కి మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి? మనం 15 సంవత్సరాలు మనము మన పిల్లలు కష్టపడి చదివితే 16వ సంవత్సరాన్ని మన దగ్గరికి ఏమైనా ఉద్యోగం సిద్ధంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మీరు చదువుకున్న చదువుకి తగిన జీతాన్ని మరి మీరు ఏమైనా అందుకోగలుగుతున్నాము? మనం ఏమైనా అందుకోగలుగుతున్నాం? లేదు. లేదైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా కల్పించగలుగుతున్నాయా? ఉద్యోగ కల్పన చాలా శ్రమతో కూడుకున్నది. ఒకవేళ ఉద్యోగాల కల్పన గనుక కల్పిస్తే అక్కడ మళ్ళా క్యాస్టిజం, మళ్ళా రిలీజనిజం, మళ్ళా ఏరియా వైజ్, మళ్ళా మీ నాలెడ్జ్ వైజ్, మళ్ళా మీ ఎడ్యుకేషన్ వైజ్, మళ్ళా మీ యొక్క ఏజ్ వైజ్, ఇన్ని ప్యాటర్న్లు చూసుకుని 1000 ఉద్యోగాలు ఇస్తుంటే 10 లక్షల మంది అప్లై చేసేటువంటి పరిస్థితి భారతదేశంలో. మరి డిగ్రీలు చదువుకుని, ఇంటర్లు చదువుకుని, పీజీలు చదువుకుని, ఎంబీఏలు చేసుకుని అక్కడే ఆగిపోదమ్మా అంటే అవసరం లేదు మిత్రమా. ఇండస్ట్రీ మీకు ఒక చక్కటి కెరీర్ ఆపర్చునిటీని ఇస్తుందండి. ఎంత చక్కటి కెరీర్ ఆపర్చునిటీ అంటే, ఇక్కడ మనకి నాలెడ్జ్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, మనం చదువుకోలేకపోయినా పర్వాలేదు, వేరొక వ్యక్తి నాలెడ్జ్, వేరొక వ్యక్తి స్కిల్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. తద్వారా మన కెరీర్ అనేటువంటిది ఇండస్ట్రీ వాళ్ళు బిల్డ్ అవుతుంది. అంత చక్కటి ఆపర్చునిటీ మనకి ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తుందండి. ఓకే. సో ఇండస్ట్రీ అడ్రస్ మీకు ఏమన్నా అందుబాటులో ఉండాలంటే కనుక కార్పొరేట్ అండ్ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఉంది. ఇండస్ట్రీ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, నంబర్ 92-1-36 వేవా టవర్స్, నందిదుర్గా రోడ్, జయ మహల్ ఎక్స్టెన్షన్, బెంగళూరు. టోల్ ఫ్రీ నంబర్ ఉంది అండ్ ఈమెయిల్ కూడా ఉంటుంది.
ఎందుకు ఇవన్నీ మనము చూపిస్తున్నామంటే గనక ఇదొక బ్యూటిఫుల్ కంపెనీ. ఒక కామన్ మ్యాన్ కూడా బిజినెస్ మ్యాన్ గా తయారు చేసేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఆ మహా వ్యక్తి యొక్క హృదయంలో నుంచి వచ్చింది. దీన్ని చిన్నగా చూడొద్దు. ఇది చాలా పెద్దదనే విషయం. ఇండస్ట్రీ వాకి కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయని, ఒక విజన్ ఉంటుందని, ఒక మిషన్ ఉంటుందని, ఇండస్ట్రీ అనేటువంటి ఒక కెరీర్ ఆప్షన్ అని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందండి. ఓకే. సో ఇప్పటి వరకు మనం వాట్ ఈజ్ ఇండస్ట్రీ అనేది చూసాం. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక ఒక తంబు ఒక హార్ట్ ఇవ్వండి. దెన్ మనం నెక్స్ట్ స్టెప్ కు వెళ్దాం. వై ఈజ్ ఇండస్ట్రీ వన్? ఇండస్ట్రీ వన్ ఏంది చేయాలి? వేరే ఇంకేమీ లేదా? చాలా కంపెనీలు ఉన్నాయి. రోజుకో పదుల సంఖ్యలో కంపెనీలు ఉంటున్నాయి. లేదా జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇట్లా చాలా ఉంటాయండి. ఒక సామాన్యుడి యొక్క కామన్ మ్యాన్ యొక్క మైండ్ తన నెల జీతం గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే తనకు ఒక కుటుంబం ఉంటది. ఆల్రెడీ పిల్లలు ఉంటారు. చదువు చూస్తే పెద్దగా ఉంటది. జీతం చూస్తే తక్కువ ఉంటది. ఒకదాంతో పాటు ఇంకోటి ఏదైనా ఉంటే మంచిగా ఉంటది అనే ఆలోచనతోటి తన ఆర్థిక ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడు. ఇలాంటి టైంలో ఎన్ని కంపెనీల మధ్య ఇండస్ట్రీ వాని ఎందుకు ఎంచుకోవాలి? వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అని ఇండస్ట్రీ వా చెప్తుంది. ద గ్రేట్ స్టేట్మెంట్ అండి. అసలు ఈ యొక్క అసాధ్యం అనేటువంటి ప్రపంచంలో సుసాధ్యాలని నేను ఇస్తానంటుంది ఇండస్ట్రీ. దానికి వెల్కమ్ చేస్తుందండి. ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అన్ని పాసిబిలిటీస్ మీకు నాకు ఆ రెడీగా ఉన్నాయన్నమాట. దాన్ని అందుకోవడమే. ఒకవేళ మీరు కనుక వస్తే ఏంటి పాసిబిలిటీస్ అనేది చూద్దాం. ఎందుకు దీన్ని ఎంచుకోవాలి? నేను ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు చేయాలి? ఆర్ యూ లుకింగ్ ఫర్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్? ప్రతి మనిషి ఇట్ల గురించి ఆలోచిస్తాడు కదండి. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ప్రతి కుటుంబం డబ్బున్న వాళ్ళగా ఉండాలనుకుంటారు. ప్రతి కుటుంబంలో సంతోషం కోరుకుంటారు. నిజంగా గుండెల మీద చేయేసి చెప్పండి, 58 మంది నాతో సహా. ఈ 3 మీ ఇంట్లో ఉన్నాయా? మీ కుటుంబంలో. ఈ 3 మీ కుటుంబంలో ఉన్నాయా? పుష్కలంగా ఆరోగ్యం ఉందా? అసలు నాకు దగ్గు కూడా రాదండి. జలుబు కూడా రాదు. అసలు జ్వరం అంటే ఏదో నాకు తెలీదన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నాకు సరిపడా డబ్బులున్నాయి సార్. ఒక 10 ఇయర్స్ వరకు అసలు నాకు ఎటువంటి డోకా లేదు. ఏమొచ్చినా సరే ఐ యామ్ రెడీ సార్. రెడీగా ఉన్నాయన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మా ఇంట్లో అసల సాడ్ మూమెంట్ ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇకపైన కూడా నేను చూడనన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హైలీ ఇంపాసిబుల్ అండి. 100లో 99 కుటుంబాలకు ఎలాంటి అవకాశం లేదు మిత్రమా. మీరు ఆ! బి పద్మావతి. రైజ్ హ్యాండ్. మేడం గారి ఇంట్లో ఉన్నదంట ఈ 3. సంతోషం. మేడం గారికి ఒకసారి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇద్దాం. చివరిలో మేడం గారిని కూడా తీసుకొని అడుగుదాం. చూద్దాం వేవా ఏమిచ్చిందని. సింపుల్‌గా ఆలోచిద్దాం. అనిల్ అంబానీ, అంబానీల కుటుంబంలో ధనముంది, సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళ వివాహాల్లో బంగారు వస్త్రాలు కూడా ధరించారు వాళ్ళు. కానీ వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం విషయం గురించి ఆలోచిద్దాం. కోటీశ్వర్లే గదా! ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళే గదా! కుబేర్లు కదా! కానీ ఏమి లోపముంది? వాళ్ళ అబ్బాయి దగ్గర ఆరోగ్యం లోపం. ఒకవేళ మీరు ఈ 3 నా కుటుంబానికి కావాలనుకుంటే ఇండస్ట్రీ వన్ స్టార్ట్ చేయండి. హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ నా కుటుంబంలో ఉండాలి అని మీరు మనసా వాచ కర్మన అనుకుంటే గనక ఇండస్ట్రీ వన్ మీకు ఒక చక్కటి ఆపర్చునిటీ అన్నమాట. దెన్ ఇప్పుడు మనం ఇందాక ప్రతి కుటుంబం డబ్బుల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకని ధనవంతులు కాలేకపోతున్నామంటే గనక ఒక గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి మూడిటిని పరిచయం చేశారండి. ఈఎస్బిఏ అనే ఒక కాన్సెప్ట్ ని పరిచయం చేశారు. ఎందుకు మనం ధనవంతులు కాలేకపోతున్నాం? ఎందుకు మనం ఒక ర్యాట్ రేస్ లో ఉన్నామంటే గనక చూడండి. ఈఎస్బిఏ అనే ఒక కాన్సెప్ట్ యావత్ ప్రపంచం కళ్ళని తెరిపించిందండి ఇది. అప్పటి వరకు ఎలా పడితే అలాంటి ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కసారిగా ఆలోచించి ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలనే దగ్గరకు తెచ్చిన గొప్ప స్లైడ్ అండి ఇది ఈఎస్బిఏ. ఈఎస్బిఏలో ఈ అంటే ఎంప్లాయ్ అని, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అని, బి అంటే బిజినెస్ ఓనర్ అని, ఐ అంటే ఇన్వెస్టర్. ఈ భూమి మీద ఈ నలుగురే ఉన్నారండి. చిత్రం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న జనాభాలో 95% మంది ఈ లెఫ్ట్ క్వాడ్రంట్ లో ఆ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నారండి. ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ 95% మంది ఉన్నారండి. బిజినెస్ ఓనర్లుగా ఇన్వెస్టర్లుగా కేవలం 5% పీపులే ఉన్నారంట. ఇక రెండోది ఏంటంటే 5% మనీ ఈ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ లీడ్ చేస్తున్నారు. కేవలం 5% మనీ.
బట్ 95% మనీ బిజినెస్ ఓనర్స్ ఇన్వెస్టర్ల దగ్గర స్ట్రక్ అయి ఉందంట. దీనిని మనం ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. మన తాత ముత్తాతల నుంచి మన వరకు ఇంకా మనం ఒక ఉద్యోగం లేదా నెల జీతం లేదా ఈ రోజు చేసిన పనికి వస్తే చాలు అనే ఒక ర్యాట్ రేస్ లో ఉండిపోయాము. దాని నుంచి బయటపడి మనము కూడా ధనవంతులు కావాలంటే ఈఎస్బిఐని అర్థం చేసుకోవాలండి. ఇందులో ఎంప్లాయ్ అంటే అతనికి ఒక జాబ్ ఉంటుంది, టైం టు టైం వెళ్తాడు, టైంకి సరిపడా మనీ ఇస్తారండి, జీతం రూపంలో నెల నెల వస్తుంది అంతే. అతను తన జీతానికి మించి ఒక్క రూపాయి కూడా సంపాదించలేడు. తన ఉద్యోగం కాని స్కిల్ ఏది కూడా తన దగ్గర ఉండదండి. తనకి తెలిసిన నాలెడ్జ్ తో మాత్రమే తన ఉద్యోగాన్ని వెళ్ళగొడతాడు. ఒక 60 సంవత్సరాలకు 62 సంవత్సరాలు రిటైర్ అయిపోతాడు. కృష్ణ రామ అంటూ కుర్చీలో కూర్చుంటాడు, అంతే అయిపోయింది అక్కడ. దెన్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నారండి. ఏంటి సెల్ఫ్ ఎంప్లాయీ? ఇక్కడ జాబ్ ని క్రియేట్ చేసుకోవాలి తను. అక్కడేమో చదువుకుంటే ఎగ్జామ్లు రాస్తే జాబ్ వస్తది, జీతం వస్తది. సెల్ఫ్ ఎంప్లాయ్ మాత్రం తన చదువుతోటి ఒక జాబ్ ని క్రియేట్ చేయాలి. అంటే తనకంటూ ఒక చిన్న షాపును, తన స్కిల్కి సరిపడిన చిన్న ఏదో ఒక చిన్న వ్యాపారాన్ని ఏదో తను స్టార్ట్ చేస్తాడండి. సెల్ఫ్ ఎంప్లాయ్ ఇక్కడ తను ఓనర్ గా తను వర్కర్ గా ఉంటాడు. ఇక్కడ కూడా టైంకి మాత్రమే మనీ వస్తుందండి. తన షట్టర్ ఓపెన్ చేస్తేనే, సేల్ అయితేనే తనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సెల్ఫ్ ఎంప్లాయీగా. తిన కూడా కొంతకాలం చేయగలుగుతాడు, తనకి ఓపిక ఉన్నంత కాలం. ఒకవేళ తినకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదా తను పెట్టిన దాంట్లో లాభాలు రాకపోయినా అక్కడితో ఆగిపోతాడు. ఈ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఇద్దరు కూడా చేసేది ఉద్యోగమే. వాళ్ళు సమయం పెట్టాలి, సమయానికి సరిపడా డబ్బులు మాత్రమే సంపాదిస్తారు. ఇక రైట్ కోఆర్డినేట్ లో కుడివైపున బిజినెస్ ఓనర్ గా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారండి? పీపుల్ వర్క్ ఫర్ యూ అంట. అంటే మన కోసం పీపుల్ వర్క్స్ చేస్తారన్నమాట అండి. మనకున్న స్కిల్ని, మనకున్న స్కిల్తో మన దగ్గర ఉన్న కొంచెం ధనంతో మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళని మన దగ్గర ఉద్యోగస్తులుగా జాయిన్ చేసుకుంటే వాళ్ళ స్కిల్ని ఉపయోగించి బిజినెస్ ఓనర్ అనే అతను మనీ ఎర్న్ చేస్తాడండి. ఇతనికి టైంతో పని లేదండి. పీపుల్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఇక్కడ ఎంత మంది వర్క్ చేస్తే అతనికి అంత ఇన్కమ్ వస్తుందండి. ఉదాహరణకి కాఫీ డే, కలం మందిర్, కళానికేతన్, రిలయన్స్, బిగ్సీ, లాట్ ఇలా మీరు చెప్పుకుంటూ పోండి. ఏదైతే ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉందో, ఏదైతే ఫ్రాంచైజ్ బిజినెస్లు ఉంటాయో అక్కడ చేసే వర్కర్స్ నుంచి వీళ్ళు ఇన్కమ్ అనేటువంటి ఎర్న్ చేస్తారు. అటువంటి వాళ్ళు బిజినెస్ ఓనర్ అంటారు. ఇక్కడే మనం చిన్న పొరపాటు పడుతున్నాం టిల్ డేట్. ఉదాహరణకి నా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. నాకు మొబైల్ ఫోన్ మీద కొంచెం అవగాహన ఉంది. నేను ఒక మొబైల్ షాప్ పెట్టాను. నేను 10 లక్షలు పెట్టి మొబైల్ షాప్ పెట్టినంత మాత్రం నేను బిజినెస్ ఓనర్ అవ్వనండి. ఎందుకంటే నాది ఫ్రాంచైజ్ సిస్టమ్ కాదు. నా యొక్క బిజినెస్ అంతా కూడా అయితే నేను నాతో ఒక వర్కర్ ఇద్దరు వర్కర్లు పెట్టుకుని నేను రన్ చేస్తాను. ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోతే నా షట్టర్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన రోజు నాకు సేల్స్ ఉండవు, డబ్బులు రావు. ఎప్పుడు బిజినెస్ ఓనర్ అవుతారంటే నేను అటువంటి మొబైల్ షాపులు ఒక 5 నుంచి 10 పెట్టుకుని ఒక 50 నుంచి 100 మంది వర్కర్స్ పెట్టుకుంటే అప్పుడు నేను బిజినెస్ ఓనర్ని అవుతాను. ఇక దెన్ ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్ ఎవరంటే బిజినెస్ ఓనర్ గా ఉండి దాటిపోతూ తను సంపాదించిన సంపాదనని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీల యొక్క షేర్లు ఇన్వెస్ట్మెంట్ పెడతారు లేదా కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. అంటే ఇతనికి మనీ ఈజ్ ఈక్వల్ టు మనీ. తను పెట్టే మనీ తిరిగి మళ్ళా తనకి మనీగా వస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాము. ఈ సెషన్ లో ఉన్న 56 మందిలో మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఎంప్లాయీగా ఉన్నారా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నారా, బిజినెస్ ఓనర్ గా ఉన్నారా, ఇన్వెస్టర్ గా ఉన్నారా? మనకి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈఎస్ లో ఉంటే, ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ గా మీరుంటే, మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ లోకి బిజినెస్ ఓనర్ గా మీరు మారాలి అంటే ఇండస్ వివా మీకు ఉపయోగపడుతుంది. అందుకు మనం ఇండస్ వివాని చేయాలి. ఓకే. దెన్ ఇంకొంచెం ముందుకు వెళ్తాం. మరి ఇండస్ వివాని చేయాలి. మరి ఇండస్ వివా ఫ్యూచర్ లో అంత ఎర్నింగ్ లో మనల్ని ఉంచుతుందా? నిజంగా ఇండస్ వివా ఎంచుకున్న రంగం కరెక్టేనా? లేదా ఇండస్ట్రీ ద్వారా నేను సక్సెస్ అవుతానంటే చూడండి, ఒక స్లైడ్ ఉంది. ట్యాప్ ఇంటూ ద నెక్స్ట్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్నెస్. ఎవరండి ఇది చెప్పారు? పాల్ జాన్ పిల్జర్. పాల్ జాన్ పిల్జర్ అని ఒక వరల్డ్ క్లాస్ ఎకనమిస్ట్.
ట్రంప్కి పర్సనల్ అడ్వైజర్. తిను రాసిన ఎన్నో పుస్తకాలు వరల్డ్ వైడ్ ఎన్నో వేల లక్షల కాపీలు అమ్ముడైనవి. ఈయన గురించి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. ఈయన మొదట భారతదేశం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో ఆటోమొబైల్ రంగం బాగా వస్తుంది, దానికి భూమి ఉంటుంది, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే ఇన్వెస్టర్లు సక్సెస్ అవుతారని చెప్పారు. ఆ రోజు అతను నమ్మి కొంతమంది మాత్రమే ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు. ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక 20, 30, 40 ఇయర్స్ నుంచి ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అండి ఈ రోజు. అది అతను చెప్పింది వినని వాళ్ళందరూ అదే షాపుకి వెళ్ళి ఈ రోజుకి మనం ఈ స్పేర్ పార్ట్లు కొంటున్నాం. దెన్ ఇతను చెప్పిన రెండో విషయము, భారతదేశంలో రియల్ ఎస్టేట్ భూమి స్టార్ట్ అవుతుంది, ఈ భూమి బంగారం అవ్వబోతుంది, ఎప్పుడైనా ఒక్కసారి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ భూమి మీద పెట్టమని అతను చెప్పాడు. చాలా మంది వినలేదండి. మురళీమోహన్ లాంటి వాళ్ళు, మోహన్ బాబు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, నాగార్జున గారు లాంటి వాళ్ళు, నాగేశ్వరరావు గారు ఆ జనరేషన్ వాళ్ళు విన్నారు. ఆ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ రోజు ఒకసారి మణికొండ వెళ్ళండి, లేదా వాళ్ళ యొక్క స్టూడియోలు చూడండి, లేదా మీ ఊర్లో 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళు చూడండి. వాళ్ళందరూ ఎందుకు అప్పుడు జాగ్రత్త పడ్డారు? వాళ్ళు ఇప్పుడు అపర కుబేర్లుగా ఉన్నారు. మనం ఈ రోజు ఒక సెంటు భూమి కొనడానికి చుక్కలు లెక్క పెడుతున్నామండి. రూపాయలు సంపాదించే గవర్నమెంట్ టీచర్ కూడా తన ఎంటైర్ 40 ఇయర్స్ సర్వీస్ లో ఒకే ఒక్క 2 BHK మాత్రమే కొనగలుగుతున్నాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ మాట అండి. ఇప్పుడు ఆయన చెప్పింది వినలేదు అప్పుడు ఎవరు. ఈ రోజు విన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు, వినని వాళ్ళు మనం గజాల లెక్కన కొంటా ఉన్నాము. దెన్ ఆయన చెప్పిన ఇంకొక విషయం, భారతదేశంలో ఐటీ భూమి వస్తుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ప్రపంచ దేశాలని శాసించే స్టేజ్కి భారతదేశం వెళ్ళబోతుంది అన్నప్పుడు కూడా కొంతమంది మాత్రమే విన్నారండి. సాఫ్ట్వేర్ లో కొంతమంది మాత్రమే వెళ్ళారండి అప్పట్లో. అప్పట్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువగా ఉండేవారు కాదు. ఎక్కువ మన వాళ్ళు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఎక్కువగా చదివేసేవారండి ఇంజనీరింగ్ లో. సాఫ్ట్వేర్ చాలా తక్కువ. మీరు చూడండి, ఒక 20 ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాడండి. ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర లక్షల్లో రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. ఇది తెలిసిన తర్వాత, భూమంతా అయిపోయిన తర్వాత, ఇంకా చూడండి నాయన, ఇంకా ఎవరిని అడగండి, మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బిఎస్సి కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఆ క్యాట్, ర్యాట్, ఇంక ఏదేదో చదివేశారు. అన్ని చదివి ఏం చేస్తున్నారంటే జొమాటోలో పనిచేస్తారు. మేల్కొనలేదు. ఇప్పుడు మీకు నాకు ఒక అవకాశం వచ్చిందండి. ఇంకొక పుస్తకం రిలీజ్ అయింది పాల్జాన్ పిల్జర్ సార్ నుంచి. నెక్స్ట్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ, లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే ఒక ఇండస్ట్రీ భారతదేశాన్ని ఏలబోతుంది. అదే హెల్త్ అండ్ వెల్నెస్. మనము గనక ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్ పట్టుకోగలిగితే 100% ఉంటుందండి. 100% ఉంటుంది. ఆటోమొబైల్ ఆ టైంలో మనం లేము, జాగ్రత్త పడలేదు. రియల్ ఎస్టేట్ అప్పుడు మనం లేము, జాగ్రత్త పడలేదు. ఐటీ సెక్టర్ లో మనం లేదు, జాగ్రత్త పడలేదు. కానీ ప్రతి కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉంటుందండి హెల్త్ అండ్ వెల్నెస్. ఈ సెక్టర్ ని కనుక మనం పట్టుకోగలిగితే 100% మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి. దెన్ మరి మీరు చెప్తున్నారు కదా ఈ వెల్నెస్, ఆయన చెప్పాడు బానే ఉంది. మరి నేను స్టార్ట్ చేయాలంటే అసలు ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి? అసలు ఇదేమన్నా జబ్బులు ఉన్న వాళ్ళ కోసమా, లేకపోతే ఆ పర్టికులర్ ఒక ఒక కేటగిరీ వాళ్ళకంటే అట్లా కాదండి. వెల్నెస్ అంటే ఒక డెఫినేషన్ ఉందండి. వెల్నెస్ అంటే ఏదో జబ్బులు కాదండి. వెల్నెస్ గురించి మీరు ఒకసారి చూస్తే, వెల్నెస్ అనేటువంటిది ఫిజికల్ గాను, స్పిరిచువల్ గాను, ఎమోషనల్ గాను, అండ్ ఎన్విరాన్మెంటల్ గాను, ఫైనాన్షియల్ గాను, సోషల్ గాను ఒక వ్యక్తి పరిపూర్ణ అవ్వడమే వెల్నెస్ అనేటువంటిది. ఇండస్ వివా అనేటువంటిది ఏదో ఒక జబ్బుల కోసం మందులు ఇచ్చేటువంటి కంపెనీ కాదండి. లేదా ఒక జోనర్ సెక్టర్ పీపుల్ కి అందుబాటులో ఉండే కంపెనీ కాదండి. కంప్లీట్ గా ఒక మనిషి యొక్క మూర్తిమత్వాన్ని, తన సైకాలజీ మొత్తాన్ని మార్చే వండర్ఫుల్ కంపెనీ ఇండస్ వివా. ఎందుకు దీన్ని చెయ్యాలి అంటే, ఇండస్ వివా మీ హెల్త్ ని కాపాడుతుంది. ఇండస్ వివా మిమ్మల్ని ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా పట్టుకెళ్తుంది. ఇండస్ వివా మీకు సొసైటీలో ఒక పేరునిస్తుంది. ఇండస్ వివా మీ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఇస్తుందండి. ఇండస్ వివా యొక్క మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నింటిని మార్చగలుగుతుంది. ఇండస్ వివా ఇంటలెక్చువల్ గా మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తుంది. ఒకవేళ మీరు ఈ మొత్తం అన్ని రంగాల్లో మీరు పరిపూర్ణుడు అవ్వాలంటే, అందుకోసం మీరు ఇండస్ వివాని చేయవలసి ఉంటుంది.
ఓకే, ఇండస్ట్రీ వన్ ఎంచుకున్నాము, వెల్నెస్ ఎంచుకున్నాము. మరి ఈ యొక్క వెల్నెస్ అసలు ఎలాంటి స్టేజ్ లో ఉందంటే గనక, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎంచుకున్న రంగం డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక రంగాన్ని ఎంచుకుందండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది 21st సెంచరీ బిజినెస్ మోడల్ అంటున్నారు. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచి కన్జ్యూమర్ కి ప్రొడక్ట్ పంపించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఇక్కడ ఎవరైనా సరే దీంట్లో ప్రాతినిధ్యం వహించవచ్చు, వారి యొక్క అవసరాలని తీర్చుకోవచ్చు. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో మన వెల్నెస్ సెక్టర్ ని ఎంచుకుంది ఇండస్ట్రీ. మరి ఎంత పర్సంటేజ్ రన్ అవుతుంది? మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఒకళ్ళు సబ్బులని, ఒకళ్ళు షాంపూలని, ఒకళ్ళు ఫ్లోర్ క్లీనర్లని, ఒకళ్ళు మసాలాలని, ఇలాగ ఎన్నో చెప్తా ఉంటారు, చిన్న చిన్న క్యాప్సూల్స్ అని. అసలు మనం ఎంచుకున్న రంగానికి ఎంత స్కోప్ ఉంది ఇండియాలో అనుకుంటే గనక, ప్రజెంట్ వెల్నెస్ సెక్టర్ డైరెక్ట్ సెల్లింగ్ లో 55% ఉందండి స్కోప్. అంటే హాఫ్ ఆఫ్ ది సెక్టర్ వెల్నెస్ సెక్టరే ఉందండి. ఇక హౌస్ గూడ్స్, ఈ షాంపూలు, సర్పులు, సోపులు ఇవన్నీ 6% రన్ అవుతున్నాయి. ఫుడ్ స్టఫ్ అండ్ బేవరేజెస్ ఓన్లీ 3% ఉన్నాయి. కాస్మెటిక్స్ 27% ఉన్నాయి. హోమ్ కేర్, ఈ ఫ్లోర్ క్లీనర్లు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి 3%. అదర్ మాత్రం 6% ఉంది. మనము మేజర్ సెక్టర్ లో ఉన్నామండి, 55% ఉన్నాము. ఇంతకు మించి ఏమి కావాలండి? మనం ఎలాంటి సెక్టర్ లో ఉన్నాము? ఇప్పుడు ఎందుకు అందరినీ ఐటీ సెక్టర్ లో పెడుతున్నారు? అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు కాబట్టి. ఎందుకు అందరూ బీడీలు చేస్తున్నారు? టీచర్లు అయిపోతున్నారు కాబట్టి. ఎందుకు అందరూ జొమాటోకి వెళ్తున్నారు? ఫుడ్ ఎక్కువగా తింటున్నారు కాబట్టి. అంటే ఏది ఎక్కువగా వెళ్తే దాంట్లోనే కదా ఉంటాం మనం. ఎందుకు అందరూ ఆన్లైన్లో ఎక్కువ ఆర్డర్లు పెడుతున్నారంటే ఈజీగా ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి. అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ లో వెల్నెస్ సెక్టర్ 55% ఉందండి. ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. వేణు కళ్యాణ్ గారు మోటివేషనల్ స్పీకర్, బెస్ట్ మోటివేషనల్ స్పీకర్. ఒక మోటివేషన్ స్పీకర్ గా ఆయన ₹1000 తీసుకుంటారు. నేను కూడా ఆయన దగ్గర ఒక ఒక సెషన్ అటెండ్ అయ్యానండి, 6 days సెషన్. వేరే కంపెనీ వాళ్ళు నాకు ఇప్పించారు. దగ్గర దగ్గర దాని వాల్యూ ఎక్కువ ఉంది, అది ఇప్పుడంతా మనకు అనవసరం. ఒక మోటివేషనల్ స్పీకర్ సడన్ గా లాస్ట్ 2 months నుంచి హెల్త్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నారు ఆయన వీడియోలు, రీసెంట్ వీడియోలు. హెల్త్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకని? వేణు కళ్యాణ్ గారికి కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. వన్ ఫైన్ డే ఎక్కడో ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, చెస్ట్ కొంచెం పట్టినట్టు ఉంది, గబగబా రిటర్న్ అయ్యారు. హాస్పిటల్కి వెళ్తే హెల్త్ కొంచెం వీక్ గా ఉంది, హార్ట్ కొంచెం వీక్ గా ఉంది, అడ్మిట్ అవ్వమన్నారు. ఆయన ఆ బెడ్ మీద ఉండి ఒక వీడియో చేశారు. ఆ బెడ్ మీద ఉండే ఒక వీడియో నాకు ఇన్నాళ్ళు అర్థం కాలేదు, హెల్త్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో. వేణు కళ్యాణ్ అనే మోటివేషనల్ స్పీకర్ కూడా హెల్త్ ఉంటేనే మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే, డాక్టర్లందరినీ పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆరోగ్య అవగాహన సదస్సులు స్టార్ట్ చేస్తాం. కానీ నేనైతే 5 years అయింది ఇందులో స్టార్ట్ చేసి. మాసిటి సార్ లాంటి వాళ్ళు 6-7 years అయింది. అంటే ఒకసారి ఆలోచించండి, మనం కరెక్ట్ రంగంలో ఉన్నాం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రతి 10 రీల్స్ లో 8 రీల్స్ హెల్త్ ఉంటున్నాయండి. ప్రతి 10 వీడియోల్లో, షార్ట్ వీడియోల్లో 8 హెల్త్ వీడియోలోనే ఉంటున్నాయి. మీరు ఒకసారి గమనించండి, ప్రపంచం ఎటువైపు వెళ్తుందో. అలాంటి బెస్ట్ సెక్టర్ లో ఉన్నాం కాబట్టి చాలా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు మనం ఇండస్ట్రీ వన్ చేయాలి. ఇంక ఇండస్ట్రీ వన్ ఎందుకు చేయాలి? ఓకే సార్, అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ కొంతమందికి ఇది ఒక్కటే సరిపోదండి. కొంతమందికి పేరు కోరుకుంటారు, కొంతమంది హోదాకు కోరుకుంటారు, కొంతమంది ధనం కోరుకుంటారు, కొంతమంది ఆరోగ్యం కోరుకుంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఇండస్ట్రీ వన్ మీకు ఏమి ఇస్తుంది అంటే గనక చూద్దాం. కొంచెం జూమ్ చేద్దాం. ఇండస్ట్రీ వా అనే ఈ యొక్క రంగాన్ని మీరు ఎంచుకోగలిగితే, బి ద లీడర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ మీరు ఒక లీడర్ గా ఉండొచ్చు. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ వా కంపెనీలో మీరు ఒక లీడర్ పాత్రని పోషించేటువంటి అవకాశం మీకు వేవా కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ రీచ్ ఆఫ్ బిజినెస్. ఇదేది ఇప్పుడు నేనున్న రాజమండ్రిలో ఒక్కటైనా బిజినెస్ కాదు కాదు, హైదరాబాద్ లో అవుతుంది. నాకు మొన్న చెన్నై నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఇంకో మన బెంగళూరు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. రీసెంట్ గా గల్ఫ్ నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ గా నేను రాజమండ్రిలో కూర్చుని వ్యాపారం చేయొచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చుని ప్రపంచ దేశాలన్నిటికీ మీరు ఆర్డర్ చేయొచ్చు. రీసెంట్ గానే ఈ రోజు ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది, దుబాయ్ లో కూడా మనకి స్టార్ట్ అవబోతుంది. మీరు ఇప్పుడు ఇకపై నుంచి మీరు ఇక్కడి నుంచి అక్కడికి పంపించవలసిన అవసరం లేదండి. ఇక్కడ ఆర్డర్ పెడితే అక్కడ ఆటోమేటిక్ గా డెలివరీ అయిపోతుంది. అంటే ఒక కామన్ మ్యాన్ తన ఇంట్లో ఒక కుర్చీ వేసుకుని
ఒక మొబైల్ ఫోన్ చేతితో పట్టుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా మన ప్రొడక్ట్ వెళ్తుంది. ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండి. మీకున్న అన్ని డ్రీమ్స్ ని ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు అండి. అన్ని డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఒక ఉద్యోగస్తుడికి సాధ్యం కానిది, ఒక వ్యాపారవేత్తకి సాధ్యం కాని అన్ని కూడా మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేయొచ్చు. మన దాంట్లో మీరు చూస్తూనే ఉంటారు. ఒక మేడం గారు ఫ్రిడ్జ్ కొన్నాను ఇండస్ వివాదంతో, మొబైల్ కొన్నాను ఇండస్ వివాదంతో, వాషింగ్ మిషన్ కొన్నాను ఇండస్ వివాదంతో, ఓకే, స్కూటీ కొన్నాను ఇండస్ వివాదంతో, మా అబ్బాయి ఫీజు కట్టుకున్నాను ఇండస్ వివాదంతో, నేను ఈరోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను ఇండస్ వివాదంతో, నేను ఒక గ్యాస్, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వారం వారం డబ్బులు పడతాయనేది అసలు నేను బిలీవ్ చేయలేదు. నాకు అసలు ఎక్కడ బ్యూటీ అయిందంటే మా మిస్సెస్ అనేది గ్యాస్ అయిపోయింది అనేది. సోమవారం వరకు వెయిట్ చేయమనేవాడిని నేను. సోమవారం డబ్బులు పడేవి, పడ్డ డబ్బులతో గ్యాస్ కొనేవాడిని. సోమవారం డబ్బులు పడేవి, ఒక 1200 రూపాయలు పెడితే 25 కేజీలు రైస్ వచ్చేది. సోమవారం డబ్బులు పడేవి, ఎవరికైనా 1000 రూపాయలు అప్పు తీర్చాలంటే అప్పు తీర్చేవాళ్ళం. మీకున్న అన్ని డ్రీమ్స్ ఈ రోజు 2 BHK రెంట్ కొంటున్నాను నేను, దగ్గరగా 10,000 రూపాయలు రెంట్ అండి. నాకు దీంతోటే సాధ్యమవుతుంది. నేను గనక ఒక 40,000 జీతకంతో ఉన్నా సరే ఇలాంటి ఇంట్లో ఉండలేను. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించగలుగుతున్నాను, అనుకున్నది తినగలుగుతున్నాను, అనుకున్న చోటకి వెళ్ళగలుగుతున్నాం. అన్ని డ్రీమ్స్ ఒకవేళ ఇప్పుడు అన్ని కాకపోవచ్చు, బట్ వన్ ఫైన్ డే మీకున్న కోరికలన్నీ చక్కగా తీరుస్తుంది మన ఇండస్ట్రీ వాళ్ళు. అండ్ కన్వీనియంట్ ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అండి. ఇక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. మీ మీద ఎవరు అరవరు, మిమ్మల్ని ఎవరిని పిలవరు, ఎందుకురా రాలేదని అనరు. అయితే గీతే మీ లీడర్ అన్నాడంటే మీ మీద ఎక్కువ అభిమానం ఉండి ఉంటుంది అంతే. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా మీ యొక్క వ్యాపారాన్ని చూసుకోవచ్చు, మీ ఖాళీ సమయాన్ని ఇక్కడ పెట్టొచ్చు. మీరు ఖాళీగా ఉంటే ఇండస్ట్రీ వాచ్ చేయొచ్చు, లేదా ఖాళీ చేసుకుని ఇండస్ట్రీ వాచ్ చేయొచ్చు, లేదా పూర్తిగా మీరు ఇండస్ట్రీ వాచ్ చేయొచ్చు. ఫ్రీ టైం, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఏదైనా ఇక్కడ మీరు చేయొచ్చు అండి. అలాంటి అవకాశాన్ని ఇండస్ట్రీ మనకి ఇస్తుంది. అంతేనా, వారానికి 250 రూపాయల నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ మీకు అందిస్తుంది ఇండస్ట్రీ వన్. ఇలాంటి ఆపర్చునిటీ మీకు ఇంకెక్కడ దొరకదు. అందుకు మీరు ఇండస్ట్రీ వన్ ఎంచుకోవాలి. బీ యువర్ ఓన్ బాస్. మీకు మీరు ఇక్కడ బాస్ గా ఉండొచ్చు. ఇక్కడ నేను చూడండి చక్కగా, ఇదివరకు నేను బ్లేజర్లు వేసుకోలేదు, పెళ్లికి ఒకటి కుట్టించుకున్నాను అంతే, అక్కడితో అయిపోయింది. ఆ పెళ్లి అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. అప్పటి వరకు బ్లేజర్లతో పని ఏం లేదు మనకి. ఎందుకని, అసలు దాన్ని వేసుకునే అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఒక బ్లేజర్ వేసుకున్న వాళ్ళని చూస్తే మనం కొంచెం పక్కకి నిలబడతాం. ఎందుకని, ఆయనకి డ్రెస్సింగ్ సెన్స్ కి మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కి ఏదో చిన్న మైండ్ చెప్తుంది కొంచెం దూరంగా ఉంటే మంచిదని. కానీ ఈ రోజు చూడండి, బ్లేజర్లు కొనుక్కుంటున్నామా, బాస్లా ఉంటున్నామా, టీంని వేసుకుంటున్నాం, సజెషన్స్ ఇస్తున్నాం, మన వ్యాపారాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటున్నాము. మీ వ్యాపారాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి, మీరు మీ సొంత ప్లాన్లు వేసుకోవచ్చండి. అంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది ఇండస్ట్రీ. అందుకు మీరు ఇండస్ట్రీ అని ఎంచుకోవాలి. ఓకే, దెన్ ఇంకెందుకు చేయాలి నేను ఇండస్ట్రీ అంటే, ఇండస్ట్రీ లీగల్, మోరల్, ప్రాక్టికల్ అండి. ఇది చాలా లీగల్ గా ఉంటుంది ఇండస్ట్రీ. ఎంత లీగల్ అంటే, ఇండియాలో లీగల్ గా రన్ అవుతున్న కంపెనీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ వానే. మిగిలిన కంపెనీలు అన్నిటికీ లీగల్ గా అన్నీ ఉండొచ్చు, బట్ గవర్నమెంట్ ని సైతం ఎదుర్కొని నిలబడ్డ ఏకైక కంపెనీ మన ఇండస్ట్రీ. ఇక్కడ మోరల్ గా ఉంటాయండి, అన్ని ప్రాక్టికల్ గా ఉంటాయి. మిగిలిన కంపెనీ లాగా ఇక్కడికి రండి సార్, మీకు వన్ సైడ్ ఇచ్చేస్తాము, సెకండ్ సైడ్ మీరు వేసేసుకోండి సార్, కారు ఫండ్ వస్తుంది, కారు కొనండి సార్, హౌస్ ఫండ్ వస్తుంది, హౌస్ కొనండి సార్. అబ్బా, ఇట్లాంటివి ఏమి ఉండవండి. ఇది 100% ప్రాక్టికల్. ఎందుకు 100% ప్రాక్టికల్ అంటే, పని చేస్తేనే డబ్బులు వస్తాయి, నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయి. ఇది 100% ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా లేకపోతే వర్కౌట్ అవ్వదు మిత్రమా. అందుకనే చాలా క్లియర్ గా కంపెనీ ఎలాంటి స్లైడ్ మిగిలిన ఏ కంపెనీ పెట్టదండి. మీరు ముందు రండి, నేను చూసుకుంటాను అంటది. కానీ ఇండస్ట్రీ చాలా క్లియర్ గా చెప్తుంది, ఇక్కడ ప్రాక్టికల్ గా ఉంటాను, నువ్వు కూడా ప్రాక్టికల్ గా ఉండంటది. ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప- ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన ఫస్ట్ కంపెనీ అండి మనది. బిజినెస్ ప్లాన్ అనేటువంటిది, కాంప్లైన్స్ ప్లాన్ కూడా యూనిక్ గా ఉంటది మన యొక్కది. అది గవర్నమెంట్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా మన యొక్క ప్లాన్ ఉంటుంది. మనది హైబ్రిడ్ బైనరీ ప్లాన్ అంటారండి. సేమ్ ప్లాన్ మిగిలిన ఏ కంపెనీలో లేదండి, వాళ్ళు పెట్టినా కూడా దాన్ని రన్ చేయలేరు. ఇక మూడవది, ఆ ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ మిగిలిన కంపెనీలాగా రండి ఆధార్ తేండి వేసుకోండి,
చేసుకోండి అట్లాగేం ఉండదండి. ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్ కి కేరళలో గిఫ్ట్ గులాటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ల చేత ట్రైనింగ్ ఇప్పిస్తుంది అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ మన కంపెనీ. అంతేకాదు ఇక్కడ ఉండేటువంటి హండ్రెడ్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్ అన్ని కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి ద్వారా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ షిప్ ద్వారా ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అంతటి గొప్ప అవకాశాన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ ఉంటుందండి. ఇన్సెంటివ్లు అనేటువంటిది ఎక్కడ బ్లాక్ అవ్వడం కానీ హోల్డ్ అవ్వడం కానీ కంపెనీ దగ్గర ఇలాంటివి ఏమి ఉండదండి. ట్యూస్డే చెప్పిందంటే ట్యూస్డే డబ్బులు పడతాయి. పడలేదంటే కేవైసీ చెక్ చేసుకోండి ఒకసారి అంతే. మీ లీడర్కి ఫోన్ చేసి డబ్బులు పడలేదని కంగారు పడకండి. చెక్ యువర్ కేవైసీ. మీ బ్యాంక్ అప్రూవల్ అయ్యిందా లేదా, పాన్ కార్డ్ అప్రూవల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి అంతే. అండ్ ఎండ్ టు ఎండ్ డెలివరీ అండి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీరు ఇండస్ట్రీ వన్ ఎంచుకోవాలి? ఈ రోజు భారతదేశంలో ఉన్న చాలా పెద్ద కంపెనీలు ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వవండి. వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, వాళ్ళ దగ్గర డంప్ చేస్తారు. ఎవరైనా సరే కన్జ్యూమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుని పట్టుకెళ్ళవలసిందే, లేదా ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వవలసిందే. చిన్న ఎగ్జాంపుల్, నేను గల్ఫ్కి ప్రొడక్ట్ పంపించాలి. ఎలా మరి నేను గల్ఫ్ వెళ్ళగలుగుతానా? పల్స్ అమ్ముకుంటే ₹490 వచ్చింది. మరి గల్ఫ్ వెళ్ళాలంటే ఎంత అవుతుందండి? కానీ ఇండస్ట్రీవా మీరు ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెడితే ఎండ్ టు ఎండ్ డెలివరీ కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఒకవేళ అది డ్యామేజ్ అయితే రీప్రొడక్ట్ మరలా పంపిస్తుంది. వాళ్ళ యొక్క చిన్న ఫోటోగ్రాఫ్ పంపిస్తే సరిపోతుందండి. ఎంఆర్పి బిల్డింగ్ చేసే ఏకైక కంపెనీ ఇండియాలో మన ఇండస్ట్రీ ఒకటి. ఎంఆర్పి మీద ఎవ్వరు బిల్డింగ్ చేయరండి. కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఎంఆర్పి మీద బిల్డింగ్ చేసే కంపెనీలు వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ మాత్రం. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, మీ ఫ్రెండో మీ స్నేహితుడో మీ బంధువు దూర బంధువు ఇంకేమీ తగ్గదా అని అడుగుతారు. మనకు వచ్చేదే ₹490 అయ్యి, ఇంకా ఏం తగ్గిస్తాం మనం? అటువంటప్పుడు వాళ్ళకి మీ లింక్ ఫార్వర్డ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసిన 3100కి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. తద్వారా దాంట్లో డిస్కౌంట్లు అడిగేటువంటి అవకాశం కూడా మనకి కొంచెం తగ్గుతుంది. ఎంఆర్పి బిల్డింగ్ వల్ల ట్యాక్స్ కూడా మన కంపెనీ అడిషనల్ గా కడుతుందండి గవర్నమెంట్ కి. దానివల్ల గవర్నమెంట్ ఆదాయం కూడా పెంచుతుంది. అండ్ నామినీకి అవకాశం ఇచ్చింది, నెక్స్ట్ జనరేషన్ కి అవకాశం ఇస్తుంది. వై ఇండస్ట్రీ అంటే గనక, ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చెయ్యలేడు, ఒక టీచర్ తన కొడుకుని టీచర్ చెయ్యలేడండి. చేస్తారు ఎప్పుడు? వాళ్ళు కూడా చదివితే. అలాగే ఒక కలెక్టర్ తన కొడుకుని కలెక్టర్ చెయ్యలేడు, బట్ ఒక వివైటి ఒక ఎగ్జిక్యూటివ్ అయిన వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్ లో తన కొడుకును కూతురు ఎగ్జిక్యూటివ్ చెయ్యొచ్చు. మన మధ్యలో పద్మ గారు ఉన్నారు. పద్మ గారు రాజమండ్రి నుంచి రూబీ ఎగ్జిక్యూటివ్. ఆవిడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి సునీల్ గారు కూడా రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యారు కో అప్లికెంట్ గా. ఇది ఇండస్ట్రీ వాయిస్తుందండి. ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఒక కామన్ మ్యాన్ కి రావడం నిజంగా మన అదృష్టం. దీనికోసం మన ఇండస్ట్రీ వాని చేయాలండి. ఓకే, ఇంకెందుకు చెయ్యాలి ఇండస్ట్రీ అంటే గనక, ఇది 5 స్టార్ ఆపర్చునిటీ అండి మనది. 5 స్టార్ ఆపర్చునిటీ ఇండస్ట్రీ అనేటువంటి ఇది. రైట్ కంపెనీ, రైట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, రైట్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంటుంది, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ఫర్ ఏ రైట్ కాజ్ అండి. 5 రకాలుగా కంపెనీ ఎంచుకుందండి సమాజం కోసం. మీరు అలాంటి గొప్ప కంపెనీలో ఉన్నారు. మీకు కంపెనీ బాగుంటుంది, ప్రొడక్ట్ బాగుంటుంది, ప్లాన్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, ఒక రైట్ కాదు, మీకు అన్ని నచ్చితే గనక దానికోసం మీరు ఇండస్ట్రీ వాని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇండస్ట్రీ ఒక గొప్ప రీజన్ కూడా చూపిస్తుందండి. మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెడితే మీ ఉన్న పల్స్లోనో కాఫీలో ఒక చిన్న శాషెట్ ఉంటుంది. దాంట్లో సీతాఫల విత్తనాలు ఉంటాయి. గమనించారు లేదు? రీసెంట్ గా నేను ఫేస్బుక్ లో చూసాను. ఒక మేడం ఆ సీతాఫల విత్తనాలు నాటారు, అది మొక్కలు వచ్చింది, సీతాఫలాలు కూడా కాసింది. దానికి సిఇఓ సార్ ఒక తంబు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు దీన్ని ఎంచుకుంటుందంటే, మనము న్యాచురల్ ప్రొడక్ట్ ని రన్ చేస్తున్నాము. ఒక న్యాచురల్ ప్రొడక్ట్ తయారవ్వాలంటే మనం ఒక మొక్కనో లేదా ఒక వేరునో తీసుకోవాలి. అటువంటప్పుడు ప్లాంటేషన్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ప్లాంట్స్ నుంచి ప్రొడక్ట్లు తయారు చేస్తున్నామో రీప్లాంటేషన్ చెయ్యాలి, గ్రీన్ ప్లానెట్ అనేటువంటిది తయారు చేయాలనే ఉద్దేశంతో సీడ్స్ అనేటువంటిది మనం సప్లై చేస్తున్నాం. ఒకవేళ మీకు పర్యావరణం మీద ఆసక్తి ఉంటే, భారతదేశాన్ని పచ్చదనంగా మీరు ఉంచాలన్నా కూడా ఇండస్ట్రీ వన్ ఎంచుకోవచ్చండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం రెండు విషయాలు చూసామండి. వాట్ ఈజ్ ఇండస్ట్రీ వన్ చూసాము,
వై ఈజ్ ఇండస్ట్రీవా చూసాము. మీకు నచ్చిందంటే కనుక హార్ట్ తంబో ఇవ్వండి. మనం లాస్ట్ సెషన్ లోకి వెళ్తున్నాం. ఇది చక్కటి సెషన్, మీకు నచ్చే సెషన్. ఈ రోజు ప్రధానమైన సెషన్. హౌ ఈజ్ ఇండస్ట్రీవా. ఓకే, ఇండస్ట్రీవా నచ్చింది, సిఎన్ చేస్తారు, నచ్చారు, గొప్ప మనిషి, ఓకే. అండ్ ఎందుకు ఇండస్ట్రీవా చెయ్యాలి, అది లీగల్ కంపెనీ, ప్రాక్టికల్ గా ఉంటుంది, కోర్ వాల్యూస్ ఉంటాయి, ఓకే, అవన్నీ నచ్చినాయి. ఇప్పుడు నేను ఇండస్ట్రీవాని ఎలా చెయ్యి, ఇండస్ట్రీ నుంచి చెయ్యాలంటే ఇయర్ స్టార్ట్స్ యువర్ బ్రాండ్ న్యూ కెరీర్ అండి. మీ కొత్త కెరీర్ ని ఇక్కడ స్టార్ట్ చేయాలంటే మీ కేవైసీని సబ్మిట్ చేస్తే చాలండి. ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, అండ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఎందుకు ఆధార్ కార్డు అంటే ఎండ్ టు ఎండ్ డెలివరీ ఉంటుంది కాబట్టి మీ అడ్రస్ కోసం మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకుంటుంది. అండ్ పాన్ కార్డ్ ఎందుకంటే మనది టీడీఎస్ కట్ అయ్యి ప్యూర్ వైట్ మనీ మనకు వస్తుంది కాబట్టి అందుకు పాన్ కార్డ్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ మధ్యవర్తిత్వం ఎక్కడ ఉండదండి. మీరు చేసిన వ్యాపారానికి సంబంధించిన ఇన్సెంటివ్లు అన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కు మాత్రమే జమ చేయబడతాయి. అందుకు మీరు ప్రాపర్ గా ఉన్నటువంటి ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క కో అప్లికెంట్, భర్త అయితే భార్య పేరు, భార్య అయితే భర్త పేరు, లేదా పిల్లలు మీరు నామినీగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. 2 ఫోన్ నెంబర్లు, ఒక మెయిల్ ఐడి మీరు సబ్మిట్ చేయగలిగితే చక్కగా మీ యొక్క కెరీర్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఈ కెరీర్ గురించి అంతా మనకు చెప్పేది వైబ్రెంట్ వేవా. వైబ్రెంట్ వేవా కింద డోంట్ బి ఇవిల్ అని ఉందండి. మీరు అజ్ఞానంతో ఉండొద్దని చెప్తుంది ఇండస్ట్రీ వైగైన్ మరలా. ఇన్నాళ్ళు జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేద్దాం. ఇకపై నుంచి అయినా మీరు అజ్ఞానంతో ఉండొద్దు, మీ కెరీర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్తుంది. ఒకవేళ కెరీర్ ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదైనా కష్టంగా ఉంటుందా సార్ అంటే ఈజీ ఆఫ్ డూయింగ్ అండి. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలండి, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్స్ ఈ రోజు మన దాంట్లో చాలా మంది ఉమెన్స్ నగలు అమ్ముతున్నారు, చీరలు అమ్ముతున్నారు, కాస్మెటిక్స్ అమ్ముతున్నారు, పచ్చళ్ళు అమ్ముతున్నారు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, వాళ్ళకి నచ్చిన జ్ఞానాన్ని అన్ని కూడా అక్కడ ఫోన్ లోనే సంపాదించేస్తున్నారు. ఇండస్ట్రీవా కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఈజీ ఆఫ్ డూయింగ్ అండి. ఇక్కడ మీకు ఒక అడ్వాన్స్డ్ వర్చువల్ ఆఫీస్ ఒక మానిటర్ రూపంలో మీకు ఇవ్వబడుతుంది. ఈ వర్చువల్ ఆఫీస్ లక్షల రూపాయల ఖరీదుతోటి తయారైంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలకు లేని వర్చువల్ ఆఫీస్ ఇండస్ట్రీ మీకు ఇస్తుంది. ఇదే మీ ఆఫీస్. మీరు షాపులు కానీ, షట్టర్లు కానీ, హోర్డింగ్లు కానీ, బోర్డింగ్లు కానీ, ముందస్తు అడ్వాన్సులు కానీ ఏమి చేయవలసిన అవసరం లేదండి. ఒక్క స్మార్ట్ ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటే ఈ వ్యాపారాన్ని చాలా చక్కగా చేసేయచ్చండి. ఓకే, ఇక్కడ మీకు 3D సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, మొబైల్ ఫోన్ ఉంది, అన్ని బాగున్నాయి, మరి ఎట్లాగా. ఇప్పుడు నాకు ఒక పర్సన్ కనెక్ట్ అయ్యారు, ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు, నేను ఎక్కడో రాజమండ్రిలో ఉంటాను, నేను రోజు ఆయన దగ్గరికి వెళ్ళలేను, వారం వారానికి కూడా వెళ్ళలేను, మరి ఎలాగా. 3D సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. ఏంటి 3D సపోర్టు, వైబ్రెంట్, మీకు ఇండస్ట్రీవా ఉంటుంది కంపెనీ, అంటే వైబ్రెంట్ మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, అంటే మీ స్పాన్సర్ ఉంటారు. ఎవరైతే మీకు ఈ అవకాశాన్ని పరిచయం చేశారో ఆ వ్యక్తి, ఈ ముగ్గురిని కలిపి 3D సపోర్ట్ అంటారు. మీకు ఈ సపోర్ట్ ఉన్నంత కాలం మీరు ఇండస్ట్రీవాలో చక్కటి వ్యాపారాన్ని చేయొచ్చు. ఒకవేళ మీ స్పాన్సర్ మీకు అందుబాటులో లేకపోయినా వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు అందుబాటులో ఉంటుంది. అందుకనే మీరు నాలెడ్జ్ కి కనెక్ట్ అవ్వండి. మీరు తెలుసుకుంటూ ఇండస్ట్రీ వాళ్ళకు రండి, తెలియజేస్తూనే ఇండస్ట్రీ అవకాశం ఇవ్వండి. మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ కి కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే మనం నాలెడ్జ్ కి కనెక్ట్ చేస్తామో అప్పుడు వైబ్రెంట్ వేవా యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే వైబ్రెంట్ వేవా సిస్టమ్ లో మీరు ఉంటారో 3D సపోర్ట్ మీకు ఎప్పటికీ వండర్ఫుల్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మన దగ్గర ఏదో ఒక ఆయుధం ఉండాలి కదండి. అంబానీ గారికి బోల్డ్ ఆయుధాలు ఉన్నాయి. అంబానీ గారికి ప్రారంభంలో పెట్రోల్ డీజిల్ ఉంది. ఆయన అలాగ బట్టల దగ్గరికి వచ్చాడు, అలాగ చెప్పుల దగ్గరికి వచ్చాడు, అలాగ కాయగూరల దగ్గరికి వచ్చాడు. ఇంకా ఆయన చెయ్యిందంటూ ఏమీ లేదండి. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ అంట రాకెట్ సైన్స్ అంటండి. వాళ్ళు రాకెట్స్ తయారు చేస్తారంట, రిలయన్స్ యొక్క వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్లానింగ్ అంట. ఒకసారి ఆలోచించండి. అంటే ఒక వ్యక్తి ఎందుకు సామాన్యుడిగా ఉండిపోతున్నాడంటే, ఎందుకు మనం పేదవాళ్ళుగా మధ్యతరగతులు ఉండిపోయామంటే మన దగ్గర విలువైన వస్తువు లేదు అమ్ముకోవడానికి. ఎప్పుడైతే విలువైన వస్తువు మన దగ్గర ఉంటుందో అప్పుడే కదా మనం ధనవంతులు అవుతాం. ఆటోమొబైల్ రంగంలో ఉండే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్లు అమ్ముకున్న వాళ్ళు ఆ రోజుల్లో అది విలువైన వస్తువు కాబట్టి కోటీశ్వర్లు అయ్యారు.
భూములు ఉన్న వాళ్ళు భూములు అమ్ముకుని కోటీశ్వర్లు అయ్యారు. టెక్నాలజీని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ నమ్ముకుని లక్షలు సంపాదించారు. మరి కామన్ మ్యాన్ గా మీ దగ్గర నా దగ్గర ఏముంది అమ్మడానికి? మన తాత ముత్తాతల నుంచి కొనడానికే సరిపోతుంది. కానీ ఈ రోజు మీ దగ్గర ప్రపంచంలోనే ది బెస్ట్ యునీక్ ప్రొడక్ట్లు మీ దగ్గర ఉన్నాయండి. అది ఐపల్స్ అని ఒకటి, ఐ కేర్ అని ఒకటి, ఐ కాఫీ అని ఒకటి, ఐ గ్లో అని ఒకటి, ఐ స్లిమ్ అని ఒకటి. అండ్ కమింగ్ కూడా మన కొన్ని ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. ఒక చిన్న చిన్న పాయింట్ ఈ ప్రొడక్ట్ల గురించి మనం చూద్దాం. ఐపల్స్ అనేటువంటిది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తి ద్వారా జబ్బుల బారిన పడకుండా ఉండడం కోసం మనకి 15 రకాల ఫ్రూట్స్ తోటి రెడీ అయింది మన యొక్క ఐపల్స్. ఇది యూనిక్ పేటెంట్ హక్కులకు కలిగినటువంటి ప్రొడక్ట్ ఐపల్స్. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడొచ్చు. దెన్ ఐ కేర్. ఈ రోజు సౌత్ ఇండియాలో ప్రతి ఉమెన్ ఏదో ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుందండి. 30 సంవత్సరాలు దాటిందంటే చాలండి. పీసీఓడి, పీసీఓఎస్, మంత్లీ ఇర్రెగ్యులారిటీ, నిద్ర పట్టదు, ఒబిసిటీలోకి వెళ్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి, వందల సంఖ్యలో వ్యాధులు బారిన పడుతున్నారు. అటువంటి వాటిని పడకుండా ప్రివెంటివ్ గా వాళ్ళ హెల్త్ ని కాపాడుకోవడానికి వచ్చింది ఐ కేర్. ఇది యునీక్ పేటెంట్ హక్కులు ఉన్నటువంటి ప్రొడక్ట్ ఐ కేర్. ఇది కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే సూచించబడిన ఒక ప్రొడక్ట్. ఇక ఐ స్లిమ్. చాలా మందికి బరువు తగ్గాలి నేననే ఒక చిన్న ఆశ ఉంటుందండి. బరువు తగ్గాలంటే మీరేం బరువులు ఎత్తక్కర్లేదు. జిమ్‌లకి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ బరువులు ఎత్తక్కర్లేదండి. మీరేం ఉపవాసాలు ఉండక్కర్లేదు. నోరులేమి కట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ డైట్ ని మోడిఫికేషన్ చేస్తూ రాత్రిపూట భోజనం ప్లేస్ లో ఐస్లిమ్ అనే ఒక ప్రోటీన్ బార్ రోజుకొక్కటి తీసుకుంటే ఒక 90 నుంచి 120 రోజులు మెయింటైన్ చేస్తే చాలండి. చక్కటి శరీర ఆకృతితో పాటు డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇక ఐగ్లూ అని ఉంటుందండి. మనం ఇందాక చూసాం కదండి, డైరెక్ట్ సెల్లింగ్ లో రెండు మెయిన్ గా ఉన్నాయి. 55% ఏమో వెల్నెస్, 22% ఏమో కాస్మెటిక్స్. న్యూట్రీ కాస్మెటిక్ గ్రేడ్ లో వచ్చిన భారతదేశపు ది బెస్ట్ ప్రొడక్ట్ ఐగ్లో. ఇది చర్మ సౌందర్యానికే కాదు, చర్మం యొక్క హెల్త్ ని కాపాడడం కోసం ఐగ్లో రూపొందించబడింది. ఎలాంటి ప్రొడక్ట్ ఇండియాలో మరొకటి లేదండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడొచ్చు. ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత ఒక్క శాషెట్ గనక మనం కన్జ్యూమ్ చేస్తే స్కిన్ హెల్త్ ని పొందొచ్చు. ఇక లాస్ట్ ఇది ఐ కాఫీ. భారతదేశంలో మొట్టమొదటి నేచురల్ కాఫీ, అన్ని వయసుల వారు మెచ్చేది కాఫీ, సువాసన భరితమైన కాఫీ, బ్రూ కాఫీలు, నెస్కఫే కాఫీలు అవసరం లేని కాఫీ, మీరు తిన్నటువంటి ఫుడ్ ద్వారా వచ్చే ఎక్సెసివ్ గ్లూకోజ్ ని కరగదీసే కాఫీ, మీ శరీర ఆకృతిని చక్కగా ఉంచేటువంటి కాఫీ, పాలు పంచదార అవసరం లేని కాఫీ, వేడి నీళ్ళల్లో ఉదయాన్నే కలుపుకుని తాగే కాఫీ. ఈ ఒక్క కాఫీ ఎంటైర్ మీ బిజినెస్ ని రన్ చేస్తుందండి. ఎందుకని? ఇది రెగ్యులర్ ప్రొడక్ట్. ప్రతి మనిషి మన ఇంటికి ఎవరు వచ్చినా టీయో కాఫీ ఆఫర్ చేస్తాం మనం. ఈ రోజు నుంచి ఆ 3 రోజెస్, బ్రూక్ బాండ్, టాటా, ఈ బ్రూ, నెస్కఫే వీటిని పక్కన పెట్టి ఒక్కసారి మీ బంధువులకి, స్నేహితులకి కాఫీని ఇంట్రడ్యూస్ చేయండి. వంటగదిలో మీరు కలుపుతున్నప్పుడే వాళ్ళు ఆస్వాదిస్తారు ఈ యొక్క సువాసన. ఒక్కసారి గనుక ఈ కాఫీని తాగగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక చక్కటి ప్రజెంటేషన్ ద్వారా మీరు వాళ్ళని చేరుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌లో అమృత సమానమైన ప్రొడక్ట్‌లు, ఇలాంటి ప్రొడక్ట్‌లు భారతదేశంలో లేవు, రావు. ఇవి ది బెస్ట్ ఆర్&డితో ఉన్నటువంటి అత్యుత్తమమైన ప్రొడక్ట్‌లు. ఇవి ఒక ఆటోమొబైల్‌తో సమానం, ఒక టెక్నాలజీతో సమానం, ఒక రియల్ ఎస్టేట్‌తో సమానం అండి ఈ ప్రొడక్ట్‌లు. ఈ పాల్జాన్ పెల్జర్ గారు ఏదైతే వెల్‌నెస్ గురించి చెప్పారో, దానిని 100% ఫుల్‌ఫిల్ చేసే ప్రొడక్ట్‌లు మన ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్‌లు. ఒకసారి వాటికి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇద్దాం. మరి ఈ ప్రొడక్ట్‌లో ఎవరైనా సర్టిఫై చేశారా? అబ్బో! చాలా సర్టిఫికేట్‌లు ఉన్నాయండి. మనకి ఓన్ టవర్ ఉంది బెంగుళూరులో. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా. మీకు ఆల్‌వేస్ వెల్కమ్ చేస్తుంది అక్కడ. అండ్ మనకి గవర్నమెంట్ లైసెన్స్ ఉంది. అంటే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యి ఉన్నాం మనం. ఫస్ట్ లైసెన్స్డ్ కంపెనీ మంది. సో, బెస్ట్ సెల్లింగ్ అవార్డ్ కూడా మనకొచ్చింది. ఓకే. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. మనం ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. కాబట్టి క్వాలిటీ చాలా బెస్ట్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అవార్డ్ ఉంది. ఫిక్కీలో మెంబర్‌షిప్ ఉంది. అండ్ వెరీ అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఇక ఐఎస్ఓ 9001, 2015 సర్టిఫికేషన్ ఉన్నటువంటి కంపెనీ మనది. సుమారుగా దగ్గరగా ఇప్పటికి 11,00,000 మంది పైబడి డిస్ట్రిబ్యూటర్లు కలిగిన బెస్ట్ ఇండియన్ కంపెనీ మన ఇండస్ట్రీ వన్. ఓకే.
మన ప్రొడక్ట్లు అందిస్తున్న వాళ్ళు ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు. మన R&D అంతా బయో యాక్టివ్ జపాన్ అండి. జపాన్ లోనే లీడింగ్ న్యూట్రాసూటికల్స్ కంపెనీ ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి ఫార్ములాస్ అండ్ రా మెటీరియల్స్ ఇస్తామండి. యునిక్ పేటెంట్ ఫార్ములాస్ ఎన్నో వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు మన ప్రతి ప్రొడక్ట్ ని వీళ్ళు ఫార్ములేట్ చేస్తారు. ఇది మన మదర్ ఆర్గనైజేషన్ అండి. అంత గొప్ప R&D బ్యాకప్ మనకు ఉందండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భారతదేశంలో హిమాలయాలో చాలా ప్రొడక్ట్లు R&D బయో యాక్టివ్స్ అండి. అండ్ ఐటీసీలో చాలా ప్రొడక్ట్లకి R&D మన బయో యాక్టివ్స్ అండి. యాంవేలో చాలా ప్రొడక్ట్లకి R&D కూడా మన బయో యాక్టివ్స్ అండి. అంత పెద్ద కంపెనీ మనది. ఓకే. అయితే దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను? ప్రొడక్ట్లు విలువైన ఉత్పత్తులు నా చేతిలో ఉన్నాయి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటే దీన్ని రెండు రకాలుగా చేయొచ్చండి ఈ వ్యాపారాన్ని. ఒకటి యాక్టివ్ ప్రాస్పెక్ట్ లో, రెండు ప్యాసివ్ ప్రాస్పెక్ట్ లో చేయొచ్చు. ఒకవేళ మీకు కంపెనీ నచ్చింది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ మీ స్నేహితుడికి ఇచ్చారు, చక్కగా ఆయన మిమ్మల్ని లాగిన్ చేశారు. వెంటనే మీరు ఏం చేయాలంటే ఏ కంపెనీకైనా ప్రాస్పెక్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది రియల్ ఎస్టేట్ కైనా, స్కూల్స్ కైనా, అండ్ మన ఇన్సూరెన్స్ కైనా, షాపులకైనా, మీ ఇంట్లో మ్యారేజ్ అయినా నేమ్ లిస్ట్ రాస్తాం కదా, ఎవరికి కార్డు ఇవ్వాలి, ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వాలి, ఎవరికి పోస్టులు ఇవ్వాలి, అన్నీ రాస్తాం మనం. అట్లాగే స్కూల్లో కూడా పిల్లవాడి యొక్క పేరు, ఏజ్ అన్నీ రాస్తారు. ఆ దేంట్లో మంచిగా ఉన్నాడు కూడా అన్నీ రాస్తారు. అట్లాగే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించే మీరు ఒక చక్కటి బుక్, ఒక చక్కగా రాసే పెన్ను దగ్గర పెట్టుకుని ప్రాస్పెక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎట్లా రాస్తారంటే హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళు అని ఇద్దరిని సెపరేట్ చేయండి. ఆరోగ్య అవసరం ఉన్న వాళ్ళు, ఆదాయ అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటారండి. మన ఇంట్లో ఎవరో ఒకరికి హెల్త్ అవసరం ఉంటుంది, లేదా మన ఫ్రెండ్ లో ఎవరో ఒకరికి ఇన్కమ్ నీడ్ ఉంటుంది. మీరు రాసేటప్పుడు 3 కేటగిరీలుగా విభజించండి. అందులో ఫ్యామిలీలో హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ లో హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు, కొలీగ్లు హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు. వీళ్ళ యొక్క పేరు, ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క ఏరియా, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఆ వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ కాంప్లికేషన్ కంపల్సరీగా రాసుకోండి. ఎందుకంటే హెల్త్ నీడ్ ఉంది కాబట్టి. అట్లాగే ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీలు అంటే మన అన్నయ్యకో, అక్కకో, చెల్లికో, మన బావకో, బామర్దికో, పిన్నుకో, వదినకో ఎవరో ఒకరికి ఉంటుందండి. ఫ్యామిలీలు అందరూ మన క్లాస్ సెటిల్ అయిన వాళ్ళు ఉండకపోవచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్ లో ఇన్కమ్ నీడ్ అవసరం ఉన్నవారు. అలాగే మీ కొలీగ్స్ లో మీతో పనిచేస్తారు, బట్ వాళ్ళకి వచ్చే శాలరీ సరిపోదు. సెకండ్ ఇన్కమ్ కోసం వెతుకుతూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, మీరు ఓవర్లుక్ అయిపోతూ ఉంటారు, పట్టించుకోరు. ఈసారి మాత్రం పట్టించుకోండి, కూర్చోబెట్టండి, వాళ్ళ పేరు రాసుకోండి. సెకండ్ ఇన్కమ్ కావాల్సిన మీ కొలీగ్స్ పేర్లు అన్ని రాయండి. ఇన్కమ్ కావాల్సిన మీ ఫ్రెండ్స్ గురించి అన్ని రాయండి. సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్న మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి రాయండి. ఇలాగ రెండు కేటగిరీల్లో హెల్త్ ని నీడ్ ఉన్న వాళ్ళని, ఇన్కమ్ ని నీడ్ ఉన్న వాళ్ళ పేర్లు తప్పనిసరిగా రాయాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ప్రాస్పెక్ట్ లిస్ట్, వితౌట్ నేమ్ లిస్ట్ మీరు ఇండస్ట్రీ వాళ్ళు లేనట్టు. మన దగ్గర లిస్ట్ లేకుండా మనం ఇండస్ట్రీ వ్యాపారంలో లేమండి. 100% ఉండనట్టే. ఎప్పుడైతే మీరు ప్రాస్పెక్ట్ లిస్ట్ రాసుకుంటారో అక్కడి నుంచి మీ వ్యాపారం ప్రారంభమైనట్టు. ఒకవేళ ఇప్పటికే ప్రారంభించకపోతే ప్రారంభించండి. ఒకవేళ ఆల్రెడీ రాసుంటే కొత్త వాళ్ళని యాడ్ చేయండి. దెన్ ఏం చేయాలి? హెల్త్ ని నీడ్ ఉన్న వాళ్ళకి వీడియో ప్రజెంటేషన్ చేయించాలి. మీ వల్ల అవుతే, మీరు చదువుకుంటే, మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చెయ్యండి. లేదనుకుంటే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి ఎక్స్పర్ట్స్ వండర్ఫుల్ గా మనకి ప్రతి ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ 2:30 ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టండి. లేదు సార్ వాళ్ళు అక్కడికి రారు, నేను చెప్పలేనంటే మీ సీనియర్ కి ఒకసారి కాల్ చేసి ఆయన సమయం తీసుకుని వీలైతే ఆయన్ని కూడా పట్టుకుని వెళ్ళి అక్కడ చెప్పించండి. లేదా ఆయన వేరే ఊర్లో ఉంటారు, మీరు వేరే ఊర్లో ఉంటారు, ప్రాస్పెక్ట్ వేరే ఊర్లో ఉంటే ఒక వీడియో ప్రజెంటేషన్ చేయించండి. వీడియో ప్రజెంటేషన్ లో ఏం చెప్తారు, ఏం ఉండాలంటే గనక ప్రివెంటివ్ హెల్త్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ప్రివెంటివ్ హెల్త్ అంటే భారతదేశము ఆరోగ్య సంక్షోభంలో ఉందండి. మనం దాని గురించి చెప్పాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్లు, పోషక ఔషధాల ఆవశ్యకత గురించి మనం చెప్పాలి. అండ్ న్యూట్రాస్యూటికల్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే మన ప్రొడక్ట్లు అందరూ ఆయుర్వేదం అనుకుంటారు, మన ఆయుర్వేదం కాదండి. ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ఉన్న న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్లు అండి. న్యూట్రాస్యూటికల్స్ అంటే పోషక ఔషధాలని అర్థం. ఇది ఆహారము ప్లస్ ఔషధంగా పనిచేస్తుంది.
ఇది 21st సెంచరీ మెడిసిన్ అంటారు న్యూట్రాసూటికల్స్ ని. ఇది ప్రివెంటివ్ గా పనిచేస్తుంది, మెయింటెనెన్స్ కి పనిచేస్తుంది, క్రానిక్ కండిషన్ లో ఉన్న వాటిని కూడా వెనక్కి పట్టుకురానికి పనిచేస్తుంది. కాబట్టి న్యూట్రాసూటికల్ ప్రస్తావన వీడియో ప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉండాలండి. దెన్ ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ ప్రజెంటేషన్ చెప్పాలండి. ఒకవేళ అతను మీ దగ్గరలో ఉంటే, మీ సీనియర్ కూడా దగ్గరలో ఉంటే వెంట పెట్టుకుని కూర్చోబెట్టుకుని ఎందుకు మనం ఫిజికల్ ప్రజెంటేషన్ చెప్పాలి? ఇండస్ట్రీ వాళ్ళకి 250 రూపాయలకో 2500కో మనం రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 10,000 15,000 సంపాదించే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చింది మనం ఒక సర్టెన్ ఇన్కమ్ కోసం వచ్చాము. అటువంటప్పుడు ఆ వ్యక్తికి ఈఎస్బిఐ గురించి చెప్పాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్పాలి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్పాలి. అది మీ సీనియర్ కి పూర్తి అనుభవం ఉంటుంది కాబట్టి ఇటువంటి చక్కటి ప్రజెంటేషన్ మీరు చెప్పించుకోగలగాలి. ఇది ఫస్ట్ లెవెల్లో కామన్ గా మనము చేయవలసిన పని. ఇది చేస్తే మీకు ఏమొస్తుందండి? మీరు ఒక 4 ప్రొడక్ట్లతోటి విఆర్ గా లాగిన్ అవుతారు. ఒక్కొక్క ప్రొడక్ట్ కి 500 రూపాయలు చెప్పున మీకు 2,000 ఇన్కమ్ వస్తుంది. మీకు వీలైతే చెప్పుకుంటూ వెళ్తారు, వీలు లేకపోతే ఆగిపోతూ ఉంటారు. లేదు మీకు వీలుంది, మీ సీనియర్ చెప్పింది నచ్చింది, ఇండస్ట్రీ మీకు నచ్చిందంటే గనక ఒక 12 ప్రొడక్ట్లని 4 వారాల్లో మీరు కంప్లీట్ చేస్తారు షేరింగ్ ద్వారా. అప్పుడు మిమ్మల్ని స్టార్ అనే ర్యాంక్ తో సత్కరిస్తుంది ఇండస్ట్రీ. మీరు ఎప్పుడైతే స్టార్ అయ్యారో దానివల్ల మీకు అవకాశం ఏంటంటే మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్ లో ఇద్దరు వ్యక్తులకి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వచ్చు. అవకాశం ఇస్తే వచ్చే బెనిఫిట్లు మనం తర్వాత చూద్దాం. దెన్ మీరు మీకు ఆల్రెడీ స్టార్ అయ్యారు, కొంచెం నచ్చింది, కొంచెం ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఏం చేశారంటే ఇద్దరు వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. మీరు స్టార్ అయ్యి లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మీరు అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా స్టార్లుగా చేస్తే మిమ్మల్ని స్టార్ 250 అనే ర్యాంక్ తో సత్కరిస్తుంది. మనం ఇక్కడ వరకు నేర్చుకుందాం ఈరోజు అంతే. ఓకే. అంటే మీరు సింపుల్ గా ఇండస్ట్రీ నచ్చింది, ఫ్రెండ్ చెప్పారు, వచ్చారు, ఆధార్ ఇచ్చారు, పాన్ ఇచ్చారు, లాగిన్ అయిపోయారు, 4 ప్రొడక్ట్లు ఆర్డర్ పెట్టుకున్నారు, ఒకటి మీరు వాడుకున్నారు, 3 మీ స్నేహితులు బంధువులకి సేల్ చేసుకున్నారు. నచ్చితే కంటిన్యూ అవుతున్నారు, లేదా ఆగిపోయి ఉంటారు. మీకు నచ్చింది కంటిన్యూ అయ్యారు, దానిని 4 వారాల పాటు కంటిన్యూ చేసి ఒక 12 ప్రొడక్ట్లు షేరింగ్ చేశారు, మీరు స్టార్ అయ్యారు. మీరు ఇంకా నచ్చింది, ఇద్దరికి అవకాశం ఇచ్చారు, స్టార్ 250 అయ్యారు. దీన్ని రిటైల్ ఇన్కమ్ అంటారండి. ఎందుకు అంటున్నామంటే దీన్ని మీరు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, మీరు రిటైల్ చేస్తేనే డబ్బులు వస్తాయి, మీరు షేరింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇది ఒక రకమైన ఇన్కమ్. కానీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తుంది మిమ్మల్ని ఏం చేస్తానంటుంది, ఎంటర్ప్రినర్ చేస్తానంటుంది, లీడర్ అవ్వమంటుంది, అవకాశాలు ఇవ్వమంటుంది. మీరు అవకాశాలు ఇవ్వాలంటే ప్యాసివ్ స్టెప్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ వాళ్ళు ఉండుంటే, ఆల్రెడీ మీ బిఆర్ఓ స్టార్ 250 500 1000 ఎగ్జిక్యూటివ్ అయ్యి ఉన్నా సరే, టుడే మీరు స్టార్ట్ చేయండి ఒక ప్యాసివ్ స్టెప్ అనేటువంటి. ఏంటి ప్యాసివ్ స్టెప్ అనేటంటే నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఒక మేనిఫెస్టేషన్ చెయ్యాలి, నాకు ఒక నెట్వర్క్ క్రియేట్ అవ్వాలని ఒక మేనిఫెస్టేషన్ మీరు చెయ్యాలి. దానికి మీరు చేయవలసిన పని ఒక 12 మంది ఫ్యామిలీస్ ని కొత్తగా చేరుకోండి. 12 మంది ఫ్యామిలీస్ కి ఇండస్ట్రీ ఉత్పత్తుల గురించి ప్రజెంటేషన్ చెయ్యండి. 12 మంది ఫ్యామిలీస్ ని కొత్త కస్టమర్ గా మీరు చేర్చుకోండి. ఈ కొత్తగా వచ్చిన 12 మంది ఫ్యామిలీస్ లో ఉన్న కస్టమర్స్ ని వాళ్ళకి నచ్చితే గనక ఈ యొక్క అవకాశాన్ని పరిచయం చేయండి. మీరు ఒక 8 మందికి అవకాశం ఇవ్వండి. మీరు ఒక 8 మందికి ఈ యొక్క ఇండస్ట్రీ ఆపర్చునిటీని ఇవ్వండి. ఇది మీరు చేయవలసిన మొదటి ప్యాసివ్ స్టెప్. మీరు ఏ ర్యాంక్ లో ఉన్నా సరే, మీరు స్టార్ నుంచి మొదలు పెడితే మీరు ఎవ్వరున్నా సరే, మీరు 8 మందికి అవకాశం ఇస్తే ఇది ప్యాసివ్ స్టెప్ స్టార్ట్ అవుతుందండి. ఈ ప్యాసివ్ స్టెప్ దేనికి? సెల్ఫ్ ఎంప్లాయ్ అనే లెఫ్ట్ నుంచి బిజినెస్ మ్యాన్ అనే రైట్ లోకి మీరు వెళ్ళాలంటే, రిటైల్ అనే ఇన్కమ్ నుంచి ప్యాసివ్ అనే ఇన్కమ్ లోకి మీరు వెళ్ళాలంటే మీరు 8 మందికి ఆపర్చునిటీ ఇవ్వండి. తరువాతలా ఈ ఈ యొక్క 8 మంది మినిమం 100 పీవీతో అంటే 4 ప్రొడక్ట్లతో వీళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని ఇస్తే చాలండి. ఓకే. దెన్ మీరు ఏం చేస్తారంటే ఆ ఉన్న 8 మందిలో లెఫ్ట్ ఒక వ్యక్తిని, రైట్ ఒక వ్యక్తిని స్టార్ గా మార్చుకోండి. ఎందుకని? నలుగురిలో ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారండి. ఎవరో ఒకరికి ఇది నచ్చుతుంది. ఆ నచ్చిన వ్యక్తి చేత మరలా మీరు ఏం చేయించాలి? నేమ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని అక్కడ మరలా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ చేత రాయించి ఆ 12 ప్రొడక్ట్లు వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి రిటైలింగ్ చేస్తే మీకు లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు స్టార్లు అవుతారండి. తద్వారా మీ యొక్క ప్యాసివ్ అనేటువంటి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. దెన్ స్టెప్ 3,
ఏంటి స్టెప్ 3? ఇంకొంచెం మీరు అడ్వాన్స్ అయ్యి మీకు లెఫ్ట్ ఒక 250ని రైట్ ఒక స్టార్ 250ని రెడీ చేయండి. స్టార్ 250 అవ్వాలంటే మీకు లెఫ్ట్ ఒక స్టార్ని రైట్ ఒక స్టార్ని మీరు ఓన్ స్పాన్సరింగ్ ఇస్తే అతను స్టార్ 250 అవుతాడు. మీరు ఏం చేయాలంటే ఈ ఈ యొక్క 8 మందిలోంచి లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని 250లుగా మీరు మార్చండి. తద్వారా ఇంకొక ప్యాసివ్ స్టెప్ 3 అనే దాంట్లోకి మీరు వెళ్తారండి. ఓకే. ఈ యొక్క ప్యాసివ్ స్టెప్ 3 వల్ల మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. దీనిని గనక మీరు స్టెప్ 4 వరకు పట్టుకెళ్ళగలిగితే రాబో నెలల్లో మీరు దీన్ని గనక తూచా తప్పకుండా ఈ యొక్క సిస్టాన్ని గనక మీరు ఫాలో చేయగలిగితే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అనే మోడ్ నుంచి బిజినెస్ మ్యాన్ అనే దాంట్లోకి మీరు 100% వస్తారు. తద్వారా మీ యొక్క ఆర్గనైజేషన్ లో మీకు తెలియకుండానే ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతుంది. తద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఇండస్ట్రీ వాళ్ళో ఎంటర్ప్రినర్ తయారవ్వాలనుకుంటుందో ఆ యొక్క ఎంటర్ప్రినర్షిప్ మీ దగ్గరికి చేరుకుంటుందండి. దీనిని మీరు కంటిన్యూ చేస్తూ మీ దాంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ కనెక్ట్ చేస్తూ ప్రతి ప్రోగ్రాంలో మీరుంటూ వాళ్ళని కూడా ప్రోగ్రామ్కి కనెక్ట్ చేయగలిగితే మీరు నేర్చుకుంటూ నేర్పిస్తూ వెళ్ళగలిగితే ఇండస్ వివాలో సక్సెస్ అవ్వడం 100% సాధ్యమైంది. సో ఇలాంటి ఆపర్చునిటీ మనలాంటి కామన్ మ్యాన్కి అరుదుగా వస్తుంది. ఈ రోజు వచ్చింది, దాన్ని అందిపుచ్చుకోండి. అందరూ సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన అవర్ మెంటర్ హరి సార్కి అండ్ నాకు వామ్ వెల్కమ్ చేసిన మా శెట్టి గారికి, ఓపికగా ఉన్న మీ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎంతమంది నోట్స్ రాసుకున్నారు? ఆ ఒక్కటి అడగంటారా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ వండర్ఫుల్ అవేర్నెస్. సో ఇప్పుడు సార్ చాలా పాయింట్స్ చెప్పాడు కదా, మనకు వార్తల్లో ముఖ్యాంశాలాగా ఒకసారి డైరెక్ట్ టక 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 బుల్లెట్ పాయింట్స్ అనేవి మనం ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. ఆర్ యూ రెడీ? రైట్. నేను నేను కనెక్ట్ చేసుకున్న పాయింట్స్ కొన్ని చెప్తున్నా. సో మనకు ఆధునిక శాస్త్రం ద్వారా ఆయుర్వేద సూత్రాల ద్వారా మనకు వండర్ఫుల్ గా తీసుకురావడం జరిగింది. ఏకనాయకం ఈరోజు హరిసర్ చెప్పాడు, 100 వేపాకులు కలిపితే ఒక ఏకనాయకం. తీసుకోగలుగుతామా? అసలు సాధ్యమేనా? అలాంటి ఏకనాయకాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని మోడర్న్ ఆయుర్వేదంగా రుచికరంగా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మనయన్ని. ఒక ఐపల్స్ లిక్విడ్ రూపంలో చిన్న పిల్లలు చూసారండి, పుట్టిన బేబీస్కి ఇంకు పిల్లలతో పోస్తుంటే ఎంత చక్కగా చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే టానిక్ పోయండి, ఏడుస్తారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ వస్తాయి, వాటర్ మిలన్ లో కింద అది పెట్టి టానిక్ వాటర్ ఏమంటారు వాటర్ మిలన్ జ్యూస్ తాగిపించినట్టుగా టానిక్ తాగిపిస్తున్నాం కదా. సో కానీ ఐపల్స్ పుట్టిన బేబీ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ ప్రోడక్ట్స్. దానికి గ్రాండ్ అప్లాజ్ చేయాలి మనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లీడర్షిప్ డెవలప్ అవుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, మనల్ని మనం మార్చుకుంటూ ఇప్పుడు జాబ్ చేస్తున్నామండి, పొద్దుగాల పోతాం రాత్రి వస్తాం, ఇంటికి వచ్చినాక రిమోట్ పట్టుకొని ఏ ఛానల్ చూడాలని అర్థం కాదు, ఏ టైంకి పడుకుంటాం, మళ్ళీ తెల్లారు లేవడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం, మన గురించి ఆలోచించడం, మన హెల్త్ గురించి ఫోకస్ చేయడం, బుక్ చదవడం, ఇవన్నీ సాధ్యమండి? అవుతుంది వీరాంజనేయులు గారు? అస్సలు అవ్వదు. బట్ ఇక్కడ బుక్ రీడింగ్ చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు చేసుకుంటున్నాం, వాకింగ్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం, బుక్ రీడింగ్ చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, మనల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం కదా. సో కంప్లీట్గా అన్ని అన్ని ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఇక ఇండస్ట్రీ వివాటి. సో ఇక్కడ ఇంకా ఏం చెప్పాడు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు చూడండి మన జూమ్లో ఎవరున్నారు ఎక్కువ? 80% ఉమెన్స్ ఉన్నారు, ఎక్కడైనా వాళ్ళే కదా. అటు ఫ్యామిలీని లీడ్ చేస్తూ, ఇటు బయట లీడ్ చేస్తూ, జాబ్ను లీడ్ చేస్తూ. ఒకసారి మహిళలకు గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం మనం. సో మనకి ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఇండిపెండెంట్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఒక మేడం కుట్టు మిషన్, ఒక మేడం ఏం చదువుకోలే, ఒక మేడం చూడండి కూరగాయలు అమ్ముకుంటా కూడా బ్లూటూత్ పెట్టుకొని ఎంత చక్కగా ఇటు కూరగాయలు అమ్ముతుంది, అటు ఐపల్స్లో అమ్ముతుంది. మరి రెండు బ్యాలెన్స్ చేస్తుందంటే గ్రేటే కదా. మేడం కూడా ఒకసారి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఎడ్యుకేషన్తో, క్వాలిఫికేషన్తో, నాలెడ్జ్తో ఎలాంటి సంబంధం లేకుండా అందరూ ఒకే వేదిక మీద, ఒకే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసే ఏకైక వేదిక మన ఇండస్ వివో.
సో అలాంటి గొప్ప ఆపర్చునిటీలో ఉన్నాం కాబట్టి మనం అంతా అదృష్టవంతులం. సో ఎవరికి మంచి ఇన్కమ్ డెవలప్ అవుతుంది అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. సో స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఇప్పుడున్న సమాజంలో అందరూ డబ్బు 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 అని డబ్బు చుట్టే తిరుగుతున్నాం. కానీ డబ్బు ఎంత, ఆరోగ్యం ఎంత ముఖ్యమో డబ్బు కూడా ముఖ్యమే, రెండు ముఖ్యమే. ఇప్పుడు చాలా ఇళ్లలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? అయితే హెల్త్ ఇష్యూ వస్తుంది, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది సార్, ధీరుభాయ్ అంబానీ ఎన్నో కోట్లు, లక్షల కోట్లు సంపాదించండి, కానీ తన కొడుకు హెల్త్ని కాపాడుకోలేకపోతున్నాడు కదా. అంటే డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు అని అంటాం కదా, అట్లా కాదు. కొన్నిసార్లు హెల్త్ కొనలేము, కొన్నిసార్లు డబ్బు లేక కూడా ఇబ్బంది. ఈ ఆరోగ్యము, ఆదాయము ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటితోనే కదా ప్రపంచం మొత్తం ఫైట్ చేసేది. ఈ లాస్ట్ 2 days లో స్టేటస్ ఎక్కడ చూసినా కూడా 20 ఏళ్ల పిల్లలు, 18 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల పిల్లలు, 30 ఏళ్ల పిల్లలు హార్ట్ అటాక్లు వింటున్నా ఈ మధ్య మళ్ళీ. అయితే క్యాన్సర్ లేకపోతే హార్ట్ అటాక్, ఈ రెండు బాగా వినబడుతున్నాయి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి సమాజం. సో లోపల కల్తీ అనేది బాగా పెరిగిపోతుంది. అంటే ఒకప్పుడు తిన్న తిండి ఇప్పుడు ఇప్పుడు తినే జంక్ ఫుడ్ ఒకప్పుడు తినలేదా? అప్పుడు లేనంతగా ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఓవర్ కల్తీ ఎక్కువైపోయింది. సో ఎప్పుడు ఏ రూపంలో ఏది ఎలా వస్తుందో కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. సో ఈఎస్బై గురించి సార్ చెప్పారు కదా. ఈఎస్ సింపుల్ ఒకే స్టెప్ లో మాట్లాడుకుంటే, ఈఎస్ అంటే యాక్టివ్ ఇన్కమ్, బిఎస్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ జీవితాంతం పనిచేసిన అదే 8 గంటలు రోజుకి, అంతేనా? ఒక పెద్ద ఒక పెద్ద కిరాణం షాప్ పెట్టినా, బట్టల షాప్ పెట్టినా, స్కూల్ జాబ్ చేసినా అదంతా కూడా రోజు 8 గంటల కంటే ఎక్కువ కష్టపడదు, అంతే పని చేస్తాం, అంతకన్నా ఎక్కువ చేయలేం. కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఒక స్కూల్ తీసుకుందాం, ఒక శ్రీ చైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో స్కూల్స్ తీసుకుందాం. ఒక 100 మంది ఎంప్లాయీస్, అంటే ఒక 100 మంది టీచర్లు ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండర్లో పనిచేయడం వల్ల, 100 మంది రోజు 8 గంటలు పనిచేయడం వల్ల 800 గంటల వర్క్ జరుగుతుందా లేదా? అంటే తన వర్కింగ్ అవర్స్ని అక్కడ పెంచుకోగలుగుతున్నాడు. బట్ ఇక్కడ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీలో పెంచుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ వర్కింగ్ అవర్స్ను పెంచుకున్నాడు కాబట్టే తన లైఫ్ సక్సెస్ వైపు వెళ్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినాం. ఆ బిల్డింగ్ కట్టేంత వరకు మనకు ₹1 రాదు. వన్స్ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఒక 10 పోర్షన్లు కట్టిల్లు. ఒక పోర్షన్కి నెలకు ₹10,000 కిరాయి వస్తుంది. 10 పోర్షన్లు అంటే 10 × 10 ఎంత? ₹1,00,000 కిరాయి వస్తుంది. తను ఎక్కడో ఫారెన్కి 10 రోజులు టూర్కి వెళ్ళినా తనకు వచ్చే డబ్బులు అవుతాయి రమాదేవి మేడం? ఆగో, ఖచ్చితంగా తనకు వచ్చే డబ్బులు వస్తాయి. ఇన్ కేస్ ఆ ఇంటి ఓనర్ చనిపోయింది అనుకోండి, తనకు వచ్చే డబ్బులు అవుతాయా? తన ఫ్యామిలీకి వస్తాయి. అంటే తను క్రియేట్ చేసిన మార్కెట్ తిరిగి తనకు సంపాదించి పెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మనం సృష్టించాలంటే, జ్యోతి ఉపేందర్ సార్ మనం స్కూల్ పెట్టగలుగుతామా? 100 మంది ఎంప్లాయీస్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా? చేయలేం. బట్ ఇక్కడ షాహినా మేడం ఉన్నారు, లక్ష్మీదేవి మేడం ఉన్నారు, లక్ష్మీదేవి మేడం, జయసుధ మేడం హ్యాపీగా ఇంట్లో కూర్చొని అవకాశం ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఇస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరూ నాటివి అనుకుందాం, 40 మంది నాటివి అనుకుందాం. ఈ 40 మంది రోజు 3 గంటలు వివాకు కేటాయించిన 40 × 3 120 గంటలు నా ఆర్గనైజేషన్లో జరుగుతుందా లేదా? అంటే శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో ఏదైతే చేస్తున్నారో ఇండస్ట్రీ వివాటి కూడా అదే చేస్తుంది. బట్ ఇక్కడ కోట్ల పెట్టుబడి పెడతారు, ఇక్కడ సమయం పెట్టుబడి పెడుతున్నాం. అందుకే మధ్యతరగతి కుటుంబాల కోసం వచ్చిందే ఇండస్ వివా. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సార్ ఎవరికి అర్థం కావట్లేదు సార్ అంటే, 10 లక్షలు పెట్టుబడి పెడితే తెలుస్తుంది. మనం 10 లక్షలు పెట్టలేక 10,000తోని స్టార్ట్ అయినా కూడా 10 లక్షల పెట్టుబడి పెట్టి చేస్తున్నా అనే ఫీలింగ్తో ఉండాలి. అలా ఉంటే ఫీలింగ్ ఉంటే సీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో డైమెన్షన్ ఆఫ్ వెల్నెస్ గురించి సార్ చెప్పిండు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉన్నప్పుడే మనం నిజమైన వెల్నెస్లో ఉన్నామని అర్థమని సార్ చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా IDSA గురించి, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఫ్యూచర్ ఇండస్ట్రీ మొత్తం కూడా వెల్నెస్ ఇండస్ట్రీ. సో అన్ని కేటగిరీలు చూస్తే 55% వెల్నెస్ మీదనే ఉంది. ఇంకా ఫ్యూచర్ అనేది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఉండబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో వెల్నెస్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారనే పదం కూడా సార్ చెప్పడం జరిగింది. అండ్ అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఇప్పుడు షాహినా మేడం ఒక 10 లక్షలు పెట్టి తన ఏరియాలో బట్టల షాప్ పెట్టింది అనుకోండి, తన ఏరియా వరకే. అదే హైదరాబాద్లో సెంటర్లో పెట్టాలంటే ఓ 50 లక్షలు పెట్టాలి. కానీ వీరాంజనేయులు గారు తన కోసం తను 10,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఇస్తుంది. అదే థమ్స్అప్ సంబంధించి ఇంటర్నేషనల్ లో చేయాలంటే ఎన్ని కోట్లు పెట్టాలండి కదా. బట్ మనం ఇక్కడ ఇంట్లో ఉండి ఇంటర్నేషనల్ లెవెల్ గా చేసుకునే అవకాశం మనకి ఈరోజు ఇండస్ట్రీ ఇచ్చింది. సో దానికి మనం గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాల్సిందే.
2016 కేంద్ర ప్రభుత్వం దీనికి గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క రాష్ట్రం ఫాలో అవ్వాలి. స్టేట్ వైజ్ గా కూడా మనకు థర్డ్ ప్లేస్ లో తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఫోర్త్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. సో సార్ చెప్పినట్టుగా అండర్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ గిఫ్ట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్. సో ఆ గిఫ్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా డూస్ అండ్ డోంట్స్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే దాని మీద అండర్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ కి ఇక్కడ ఉన్న కృష్ణయ్య సారు, భోగా సూర్యనారాయణ సారు, నేను వెళ్ళాం. మేము కూడా అదృష్టం ఏంటంటే అప్పుడు వాళ్ళు త్రివేంద్రం కేరళకి వెళ్ళిళ్ళు. మా అదృష్టం ఏంటంటే ఆ ప్రొఫెసర్ హైదరాబాద్కి వచ్చిండు. సో అదే లాస్ట్ ప్రోగ్రామ్, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ కేరళ ప్రోగ్రామ్ వల్లే. సో మేము ఆ ప్రోగ్రామ్ నుండి మేము కూడా సర్టిఫికేషన్ తీసుకున్నాం. అండర్ అంటే ఒక వస్తువు ఏది కొన్నా కూడా డిపి బిల్లింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పలానా వీరాంజనేయులు గారు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఒక వస్తువు విలువ 500 రూపాయలు, తనకి ఎంత పడుతుంది అంటే 300 రూపాయలు. ఆర్డర్ పెట్టిండు తన కస్టమర్కి, ఆ వస్తువు పోయింది. డిపి ఎంత చూపించింది? 300 చూపించింది. సార్ ఎంత చెప్పిండు? 500 చెప్పిండు. ఏంది బిల్లులో 300 ఉంది, నువ్వు 500 చెప్పిన అని అడుగుతారా అడగరా? కానీ మన ప్రోడక్ట్ 2997 రూపాయల 50 పైసలు ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ 3097 రూపాయల 50 పైసలు మనకు కట్ అవుతుంది. అంతేనా కదా? సో అలా ఎంఆర్పి బిల్లింగ్ చేస్తున్న ఏకైక కంపెనీ మన ఇండస్ట్రీ అండి. సో అదే విధంగా నామినీ ఫెసిలిటీ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 34 సంవత్సరాల పిల్లవాడు కరోనా టైంలో ఒక 60 lakhs ఎర్నింగ్ చేసి, 60 లక్షల రూపాయలు ఎర్నింగ్ చేసి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండస్ట్రీ వన్ కెరీర్గా పెట్టుకున్న వ్యక్తి కోవిడ్ టైంలో, కోవిడ్ వచ్చిన తర్వాత తన హెల్త్ ఇష్యూస్ తోని చనిపోయాడు. చనిపోయిన వెంటనే తన ఐడి తన భార్యకు ట్రాన్స్ఫర్ చేసింది. తన భార్య వచ్చి 1 crore ఇన్కమ్ తీసుకుంది. మళ్ళీ ఎంత గొప్ప విషయం అండి. అందుకోసం నామినీ ఫెసిలిటీకి మనం గ్రాండ్ అప్లాజ్ చేయాల్సింది. సో మనకు 5 స్టార్ రైటింగ్ అని చెప్పాడు సార్. రైట్ కంపెనీ, రైట్ ప్రోడక్ట్స్, వాడిన వాళ్ళకి తెలుస్తుంది రైట్ ప్రోడక్ట్స్ కాదనేది. రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రోగ్రాంలకు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందనేది. అంతేనా? ఫర్దర్ రైట్ కాస్ట్, ఒక బలమైన కారణం చెప్పాడు కదా సార్. ఆ సీతాఫలం గింజలు కూడా అంటే ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం, మళ్ళీ తిరిగి ప్రకృతికి ఇవ్వాలి, లేకపోతే మహేష్ బాబు చెప్పినట్టు లావ్ అయిపోతాం అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఏమని చెప్పారు సారు? యూనిక్ ప్రొడక్ట్స్. యూనిక్ అంటే ఏంటిదంటే అర్థం ప్రత్యేకమైన. యూనిక్ నథింగ్ బట్ ఎక్కడ కూడా మార్కెట్లో దొరకని విధంగా ఐపల్స్ లాంటివి రావచ్చు కానీ ఐపల్స్ రాదు. కాఫీ లాంటిది రావచ్చు కానీ కాఫీ రాదు. టాటా వాటర్ బాటిల్ లాంటి కిండ్లీ బాటిల్ రావచ్చు కానీ టాటా బాటిల్ రాదు కదా. సేమ్ అట్లనే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనేది ఓన్ పేటెంట్ రైట్స్ అంటే హక్కులను కలిగి ఉంది. అంటే దాన్ని తయారు చేయడానికి ఎవరికి ఛాన్స్ లేదు, ఆ ఫార్ములాని ఎవరు కాపీ చేయడానికి వీల్లేదు. అలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ అనేవి మనకు ఉన్నాయండి. సో ఫైనల్ గా కమ్యూనిటీ కామర్స్ గురించి సార్ చెప్పారు. కమ్యూనిటీ అంటే ఏంటి? గ్రేటర్ కమ్యూనిటీ అంటారు. టౌన్షిప్ లో అందరూ ఒకే ఇల్లు కట్టుకుంటారు కదా. సేమ్ అట్లనే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. కమ్యూనిటీ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కామర్స్ మీన్స్ వ్యాపారం. ఈడ జూమ్ లో ఎంతమంది 50 పైన వచ్చిండ్రు. ఈ గ్రూప్ గా కలిసి చేసే వ్యాపారమే కమ్యూనిటీ కామర్స్. సో త్రూ డిజిటల్ ద్వారా ఆన్లైన్ సేల్స్ చేసుకుంటూ, ఒక జొమాటో ఒక ఫుడ్ ఆర్డర్ పెడితే ఇంటికి రావడం, ఒక వస్తువు ఆర్డర్ పెడితే రావడం, ఒక బట్టలు, 1 గ్రామ్ గోల్డ్, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అయిపోయిందండి. అవునా కదా? ఆఖరికి ఏం చదువుకొని బండి మీద టమాటాలు అమ్ముకునే కూడా QR కోడ్ పట్టుకొని కూర్చుంటుంది ఇప్పుడు. అంతా అప్డేట్ అయిపోయింది టెక్నాలజీకి కదా. సో అదే విధంగా ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని ఇంటర్నేషనల్ లెవెల్ గా త్రూ ఆన్లైన్ రీటైల్ చేసుకుంటూ, సార్ చెప్పాడు కదా ఏంటిది లాస్ట్ కు, హెల్త్ నీడ్, ఇన్కమ్ నీడ్, FRC ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆరోగ్యం మీద అవసరం ఉన్న వాళ్ళకి హెల్త్ మీద, ఇన్కమ్ అవసరం ఉన్న వాళ్ళకి ఇన్కమ్ పరంగా ఎడ్యుకేట్ చేస్తూ త్రూ వీడియో కాల్ ద్వారా, త్రూ జూమ్ ద్వారా అవేర్నెస్ చేస్తూ లింక్ ద్వారా ఆర్డర్ పెట్టడం వల్ల ఆ ప్రోడక్ట్ ఇంటికి రీచ్ అవుతుంది. సో మరి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా సీరియస్ గా తీసుకుంటున్నారు, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేది మన చేతుల్లోనే ఉంది. సో మరి మన సక్సెస్ మన చేతిలో ఉంది, మన ప్రయత్నాలు మన చేతిలోనే ఉన్నాయి. సో మనం అందరం కూడా కంపెనీ చేయాల్సిన పని కంపెనీ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన పని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేస్తుంది, మెంటర్ చేయాల్సిన పని మెంటర్ చేస్తున్నాడు, సీనియర్స్ చేయాల్సిన పనులు సీనియర్స్ చేస్తున్నారు. నేను చేయాల్సిన పని నేను చేస్తున్నానా అని క్వశ్చన్ వేసుకోవాలి మనం. సీనియర్స్ కి మనం కాల్ చేస్తున్నామా, సీనియర్ మనకు కాల్ చేస్తున్నాడా? నేనే సీనియర్ కాల్ చేస్తానంటే యు ఆర్ ద సక్సెస్, దెర్ ఇస్ నో డౌట్. సో మీ సక్సెస్ కోసం, మీ ఇన్కమ్ కోసం, మీ లక్ష్యం కోసం మీ సీనియర్స్ ని ఉపయోగించుకుంటూ ఖచ్చితంగా ప్రయత్నాల్లో మీరు సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన
ప్రజెంటేషన్ ఇచ్చిన మన కోటం సురేష్ గారికి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ అండ్ వండర్ఫుల్ స్లైడ్స్ని ప్రిపేర్ చేసి మన కోసం ఆ జ్ఞానాన్ని అజ్ఞానంలో ఉండకండి అని చెప్పి జ్ఞానాన్ని ఇచ్చిన మన కోటం సురేష్ గారికి థ్యాంక్ యూ అండి. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన మెంటర్ హరి సార్కి కూడా థ్యాంక్ యూ. సో మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని ఇన్ టైంలో ముందు తీసుకెళ్లే మన బోగా సునాన్ సార్ కూడా మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి మనకు ఆరా పవర్ ఉంది. అండ్ అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి హైదరాబాద్లో ఎం గ్రాండ్ హోటల్లో ఫిజికల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో విఆర్ స్టార్ 250 అందరు రావచ్చు. బిజినెస్ మైండ్ సెట్, ఇన్కమ్ మైండ్ సెట్ ఉన్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సురేష్ మాస్టర్.